శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు అడిగిన ప్రశ్నకు A65 అంటే ఆధ్యాత్మిక చదువు 65వ శీర్షిక ఆధ్యాత్మిక చదువు ఛానల్లో చెప్పుకోవటం జరిగింది. దానికి కంటిన్యూషన్గా మరలా అదే విషయాన్ని చెప్పుకుంటున్నాం ఇక్కడ శీర్షికగా. ఏంటి అంటే మొత్తం సృష్టి అంతా, అంటే వారి ప్రశ్న ఏంటి అంటే మొత్తం సృష్టి అంతా ఇలా ప్రకృతి మనకు కనపడుతుంది, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, భూమి మీద మనుషులు, జంతువులు, మొత్తం కనపడే సృష్టి అంతా, భౌతికమని మనం భావించుకునే సృష్టి అంతా ప్రాణశక్తి స్వరూపమే కదా, ఆత్మశక్తి స్వరూపమే కదా. ఆ ప్రాణశక్తిని ఆత్మశక్తిని బ్రహ్మమని లేదా కాన్షియస్నెస్ అని లేదా దాన్నే మనం అనేక రకాలుగా దైవత్వమని, దేవుడని రకరకాలుగా భావించుకుంటూ మనం దాన్ని ఆరాధించుకుంటూ అర్చించుకుంటూ సాగుతున్నాం కదా. భౌతిక పదార్థాలన్నింటినీ అనుభవించగలుగుతున్నాం. ఇదంతా ప్రాణశక్తి స్వరూపమే అయినప్పుడు, ఆత్మశక్తి స్వరూపమే అయినప్పుడు, దైవత్వమే అయినప్పుడు, ఇదంతా శక్తి అయినప్పుడు, ఆ శక్తి నేనే అయినప్పుడు, సృష్టి అయినప్పుడు, శక్తిని ఎందుకు నేను నా ఎరుకతో ఉనికితో అనుభవించలేకపోతున్నాను? ఎందుకు అనుభవించలేకపోతున్నాను? ఇదంతా అదే అయినప్పుడు దాన్ని అనుభవించగలగాలి కదా అనేటువంటిది ఒక ఆవేదనగా అడిగారు. అయితే వారు ఎప్పటి నుంచో ఈ శీర్షికలు వింటున్నారు, ఫాలో అవుతున్నారు. వేరే గురువులు, వేరే ఆత్మజ్ఞాన విధానం, వేరే మహాత్ములు, భక్తి మార్గాలు అన్నీ కూడా వారికి అవగాహన ఉన్నాయి. అయితే శరీరపరంగా ఇలా జీవిస్తూ వీటిని అనుభూతి చెందుతూ ఆత్మజ్ఞానాన్ని విషయపరంగా వింటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ మొత్తం ఆత్మశక్తి అయినప్పుడు అసలు శక్తిని ఎందుకు అనుభవం పొందలేకపోతున్నాం అనేటువంటి ఒక ఆవేదన కలుగుతుంది, ఒక బాధ కలుగుతుంది. అంటే ఎవరో మహాత్ములు కొందరు పొందారు కదా, జీవన్ముక్తులు అంటున్నారు కదా, ఒక రమణ మహర్షి అంటారు, చెప్తూ ఉంటారు, మీరే ఆ పేరు. అలా ఎంతోమంది జీవన్ముక్తులు అయ్యాము మేము ఆత్మస్వరూపులని చెబుతూ ఉంటారు. ఎంతోమంది ఆ పదాలు ఆధ్యాత్మికతలో వాడుతూనే ఉంటారు. ఆత్మని, బ్రహ్మమని, కాన్షియస్నెస్ అని, ఎరుకని, ఎగ్జిస్టెన్స్ అని, సెల్ఫ్ రియలైజేషన్ అని, ఆత్మసాక్షాత్కారం అని, బ్రహ్మానుభవం అని వాళ్ళందరూ పొందినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏదో అనుభవం చెందినట్లుగా చెబుతూ ఉంటారు. వాళ్ళంతా అది పొంది అనుభవం చెందినట్టు జీవిస్తూ ఉంటారు. మరి ఎందుకు అనుభవం చెందలేకపోతున్నాను నేను అనేది ఒక మనిషి లోపల అందరికీ కలుగుతుంది. ఎందుకంటే మనం బాహ్యానికి చూసినప్పుడు అందరూ మహాత్ములు, గురువులు, మహనీయులు, మేము ఆత్మసాక్షాత్కారం పొందాం, మాకు సెల్ఫ్ రియలైజేషన్ అయిపోయిందని, వాళ్ళు ఏ రోజు ఆత్మసాక్షాత్కారం పొందారు, ఏ సమయానికి పొందారో దానికి ఆ డేలకి వాళ్ళు ఉత్సవాలు కూడా జరుపుకుంటున్న గురువులు, మహాత్ములు బోళ్ళ మంది ఉన్నారు. ఆ రోజు మాకు జ్ఞానోదయం అయిందని, ఇప్పుడు బుద్ధుడికి జ్ఞానోదయం అయిందంటారు అనేక మంది మహాత్ములు. రమణ మహర్షి పుట్టుకతోనే 13 ఏళ్లకే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి అంటారు. అలా అనేక మంది ఉన్నారు జీవన్ముక్తులు, అవధూతలు. ఇప్పుడు మనం గురువులు, మహాత్ములు అనే వాళ్ళందరినీ అలాగే భావించుకుంటాం మనం. మరి నాకెందుకు ఆ భావన కలగట్లేదు? నేనెందుకు ఆ భావాన్ని అనుభవించలేకపోతున్నాను? నాకు ఆత్మసాక్షాత్కారం అయిందని వాళ్ళందరూ చెప్పినట్టు, వాళ్ళందరూ భావించినట్టు, వాళ్ళందరినీ నేను అనుకుంటున్నట్టు అనేక మంది దేవుళ్ళు, దేవతలు మానవ రూపాలు ధరించి మేము ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తులుగా, ఆత్మ ఎరుక తెలిసిన వ్యక్తులుగా మేము ఈ భూమి మీద సంచరించాం, జీవించాం అనేటువంటి దేవుళ్ళు కావచ్చు, దేవతలు కావచ్చు, శరీరం ధరించిన మానవులుగా ఉన్న దేవుళ్ళు, దేవతలు కావచ్చు, గురువులు కావచ్చు, మహాత్ములు కావచ్చు, అనేక మతాలలో అనేక విధాలుగా ఉన్న మత పెద్దలు కావచ్చు, మార్గదర్శకులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న మత పెద్దలు కావచ్చు, గురువులు కావచ్చు, మార్గదర్శకులు కావచ్చు, వీళ్ళందరూ అదేదో అనుభవం అయ్యింది, మాకు మేము పొందేశాం అన్నట్టుగా ఉన్నారు కదా. మరి నేనెందుకు పొందలేకపోతున్నాను అనే ఆ మార్గంలో నడిచే ప్రతి వ్యక్తికి అనిపిస్తుంది. ప్రతి వ్యక్తికి. ఇప్పుడు ఈ ప్రశ్న వేసినటువంటి సోదరులు ఇంచుమించుగా 40-50 ఏళ్ళ నుంచి ఈ మార్గంలో అన్ని చదువుకుంటూ తెలుసుకుంటూ వెళుతూనే ఉన్నారు. అలా అందరికీ అనిపిస్తుంది. అలా మరి నేను ఎప్పుడు అనుభవం పొందుతాను? ఇక్కడ చాలా మంది అనుభవాలు పొందేసిన వాళ్ళ చరిత్రలు చదువుకుంటున్నాం కదా.
వాళ్ళందరూ ఏవో మహిమలో మాయలు అద్భుతాలు కూడా కొన్ని పుస్తకాల్లో ఉంటాయి, మేము పొందేశామని గ్యారంటీగా రాసినటువంటి చరిత్రలు ఉంటాయి. ఓ రామకృష్ణ పరమహంస, ఓ వివేకానందుడు, ఇలా ఎంతోమంది పేర్లు వస్తాయి, ఒకళ్ళిద్దరు కాదు, వేల వేల పేర్లు వస్తాయి. ఇక దైవావతారులుగా అయితే ఇతిహాసాలు అనేకం ఉన్నాయి, చరిత్రలు అనేకం ఉన్నాయి. ఈ ఆత్మజ్ఞానం అనేది సత్యము, సత్యము, సత్యమని, ఆత్మశక్తి అనేది సత్యము, బ్రహ్మం అనేది సత్యము, ఈ నిర్వాణం అనేది సత్యము, ఈ మోక్షం అనేది సత్యము, మొత్తము ఈ కాన్షియస్నెస్ అనేది సత్యము, సెల్ఫ్ రియలైజేషన్ అనేది సత్యము. ఏదో ఒకటి మనం పొందేది ఉంది, అది సత్యము, అది ఒక అనంతము, అఖండము, అద్వితీయము, అనిర్వచనీయము, అదే మొత్తము సృష్టికి ఆధారభూతము అనేది సత్యము అని పదే 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 లక్షల కోట్ల గ్రంథాలు చెబుతూనే ఉన్నాయి. లక్షల కోట్ల మంది మహాత్ములు అనాదిగా అది చెబుతూనే ఉన్నారు, ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. మనం దాన్నే వింటున్నాం, చదువుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. దాని బేస్ మీదే మతాలు, మార్గాలు, విధానాలు కూడా ఏర్పడినాయి. మరి నాకెందుకు అనుభవం అవటం లేదు? అందులో 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ప్రయాణించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అనుభవం అవటం లేదు? అది నాకు అనుభవం అవటం లేదు ఏంటి? వీళ్ళందరికీ ఎలా అనుభవం అయింది? అది ప్రాబ్లం ఇక్కడ. అసలు ప్రాబ్లం ఏంటి ఇక్కడ అంటే, అనుభవం కోరుకోవడమే ప్రాబ్లం. అది అనుభవం కాదు, అది అవగాహన, అర్థం అవటం. అది అనుభవం కాదు, అసలు అది అనుభవమే కాదు. ఎందుకని? అది ఎందుకని అనుభవం కాదంటే, ఉన్నదంతా ఒకటే. ఇప్పుడు సృష్టి అనేకంగా కనపడుతుంది, చక్కగా అర్థం చేసుకోవాల్సిన విషయం తప్ప ఇంకోటి లేదు. మీరు ఎప్పటికీ అనుభవంగా కోరుకున్నా జరిగే పని కాదు. ఉన్నదంతా ఒకటే, అదే అనంత ఆత్మశక్తి, అదే సృష్టి శక్తి, అదే ప్రకృతి శక్తి, అదే విశ్వశక్తి, సైన్స్ అన్న శక్తి, అదే ఎనర్జీ, అదే. దానికే ఎవరు ఏ మతంలో ఎన్ని రకాలుగా పేర్లు పెట్టి పిలుచుకున్నా ఉన్నది ఒకటే శక్తి. ఆ ఉన్నదొకటే శక్తి అంటే అది నాకు భిన్నంగా ఏం లేదు, నేను కూడా శక్తిలోనే ఉన్నాను. ప్రకృతి అంటే నేను కూడా ప్రకృతిలోనే ఉన్నాను, సృష్టి అంటే నేను కూడా సృష్టిలోనే ఉన్నాను, విశ్వం అంటే నేను కూడా విశ్వంలోనే కలిసిపోయి ఉన్నాను, విడిగా లేను. నేను అనుకుంటున్నాను అంతే, విడిగా ఉన్నాను. ఇప్పుడు అది ఒకే శక్తి అయినప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒకే శక్తి అయినప్పుడు, శక్తి ఒకటే ఉంటే రెండవది లేనప్పుడు అసలు నేను అని మాట్లాడవలసిన అవసరం ఉందా? అసలు ఇంక సృష్టి మొత్తం ఏమీ లేదు, ఒకటే ఉంది శక్తి, రెండవది లేదు. అలా మీరు ఒక మనిషిని తీసుకోండి, పోనీ సృష్టి మొత్తం మీరే ఉన్నారు, ఇంకెవరు లేరు, అసలు ఎవరు కనపట్ల, చెట్టు పుట్ట చేమ కూడా లేవు, మొత్తం ఖాళీ ప్రదేశం ఉంది. ఆ ఖాళీలో మీరు ఉన్నారు, కింద భూమి కూడా లేదు, ఆకాశం అని ఖాళీలో మీరు నిలబడి ఉన్నారు. అప్పుడు నేను అని చెప్పాల్సిన అవసరం ఉందా? మీకు ఆకలి లేదు, దప్పిక లేదు, అసలు ఏ అవసరం లేదు, ఏ కోరిక లేదు. ఒకసారి ఆ భావనని చూడండి, ఆ ఏకత్వ భావనని చూడండి. మీకు ఆకలి దప్పులు లేవు, సృష్టి అంతా మొత్తం ఆకాశ స్వరూపంగా ఉంది, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మొత్తం ఖాళీగా ఉంది. కింద మీరు నిలబడటానికి భూమి కూడా లేదు, నిలబడాల్సిన అవసరం లేదు, ఖాళీలో చక్కగా నిలబడి ఉన్నారు. మీరు పడిపోతానన్న భయము, బాధ ఏమేమి లేవు అసలు, మీరు అలా నిలబడి ఉన్నారు. రెండవ వారు లేరు, రెండవది లేదు. ఇప్పుడు మీరు నేను అని అనుకోవలసిన అవసరం వస్తుంది? అసలు నేను అనేటువంటి అనుకోవలసిన అవసరం ఎప్పుడు వస్తుంది అంటే, నీవు అనేది ఉన్నప్పుడు, నాకు ఎదురుగా రెండవది ఉన్నప్పుడు. ఒక చెట్టు ఉందనుకోండి, ఓహో ఆ చెట్టు అలా ఉంది కాబట్టి దాని స్వరూప స్వభావాలు చూసి నేను ఇలా ఉన్నాను అనుకుంటాను. అసలు నాకు భిన్నంగా ఇంకొకటి లేనప్పుడు, ఉన్నదంతా ఒకటే అయినప్పుడు, ఆ ఒకటి నేనే అయినప్పుడు నేను ఇలా ఉన్నానని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు భిన్నత ఉంటే, భిన్నమైనది ఇంకొకటి ఉన్నది కనుక, దానిని గుర్తిస్తున్నాను కనుక అప్పుడు నన్ను నేను గుర్తించుకుంటాను. అది నాకు భిన్నమైనది అని స్వరూపము, స్వభావము, గుణము అన్ని గుర్తించుకుంటాను. అదే భిన్నత్వం. అప్పుడు భిన్నత్వంలో గుర్తింపులన్నీ వస్తాయి. అలా సృష్టి మనకు అనేకంగా అనిపిస్తున్నది, కనిపిస్తున్నది. శరీరపరంగా అది నిజమే, అది అబద్ధమేం కాదు. దాన్ని అలా ఉంచేయండి, తర్వాత మాట్లాడుకుందాం. రెండు కలిపి మాట్లాడుకుంటే అసలు అర్థం కాదు. అది ఒకటే ఉన్నప్పుడు, ఒక్కరే ఉన్నప్పుడు అసలు నేను అనవలసిన అవసరం వస్తుందా?
నేనని ఎవరికి చెబుతాం? అసలు నేను అని అనవలసిన అవసరం ఎందుకు వస్తుంది బయటికి? లేదు, నేను అని అనుకోవలసిన అవసరం కూడా ఎందుకు వస్తుంది? ఎందుకని రెండవది లేదుగా. రెండవది లేదు. నాకు ఆకలి లేదు, నాకు ఎటువంటి అవసరతలు లేవు, నాకు నిద్ర లేదు, మలమూత్ర విసర్జన లేవు, ఏమీ లేవు, ఊరుకునే ఉన్నాను అంతే. ఇప్పుడు ఆకలి ఉంటే తినాలనిపిస్తుంది, తినాలంటే ప్రయత్నించాలనిపిస్తుంది, ప్రయత్నించాలంటే కార్యం చేయాలి అనిపిస్తుంది, కార్యం చేసేటప్పుడు ఎలా చేయాలన్న జ్ఞానం అవసరం అవుతుంది. మళ్ళీ దాన్ని అలా చేసినప్పుడు నేను సాధించుకోవడం అనేది మళ్ళీ ప్రయత్నించి ఫలితాన్ని ఆశించాల్సి వస్తుంది, దాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది, దాన్ని తినాల్సి వస్తుంది. ఒక ఆకలి వలన ఇంత క్రియేట్ అయింది. అది కూడా ఎదురుగా సృష్టిలో ఉంటే, ఇప్పుడు ఆకలేసిన సృష్టిలో ప్రయత్నించడానికి ఎదురుగా ఏమీ లేవు అనుకో, ఇంకా మన ప్రయత్నమే లేదు. ఇక్కడ ఆకలి ఉంది, అక్కడ ప్రయత్నించడానికి అనువైన సృష్టి ఉంది, అది నాకు భిన్నంగా కనపడుతుంది. అసలు అది ఏమి లేదు, ఉన్నది నేనే, ఉన్నది మీరే, ఒక్కళ్ళే. సృష్టి మొత్తం అంతా ఆకాశమే ఉంది, ఆకాశంలో నేనున్నాను, ఎక్కడా పదార్థతత్వం లేదు. ఇప్పుడు అది నేనే అంటే ఏంటి? చెప్పుకోవడానికి నేనే, కానీ నేనని అనుకోవలసిన అవసరం లేదు కదా. పదే పదే చెబుతున్నాను అనుకోబోకండి, ఎన్నిసార్లైనా ఇదే అర్థం చేసుకోవాలి. దీన్నే కోటి సార్లు, కోటాను కోట్ల సార్లు తరతరాల నుంచి చెబుతున్నా, ప్రతి యుగంలోనూ, అంటే ప్రతి యుగం అన్నప్పుడు ప్రతి జనరేషన్లోనూ ఒక జనరేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఒక జనరేషన్, మన పిల్లలు రెండవ జనరేషన్. అలా ప్రతి జనరేషన్లోనూ భూమి మీద కోట్ల మంది ఉంటాయి. ఇప్పుడు సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల మంది ఉన్నారు అనుకుందాం. ఇందులో 85 మంది కూడా జీవన్ముక్తులు అవరు ఈ జనరేషన్కి. అయితే గొప్ప అలా ఉంది సంఖ్య. ఏది? నేను జీవన్ముక్తుడను జీవన్ముక్తురాలను అని భావనను తెలుసుకునేవారి సంఖ్య. మామూలుగా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ, అంతే. పుట్టడం, పెరగటం, చచ్చిపోవటం, శరీర భావన. అది స్థితిని అర్థం చేసుకోవటం. అనంతాత్మశక్తి ఏకత్వము, అఖండము, అనంతము. దాన్ని బ్రహ్మం అంటారా, ప్రాణశక్తి అంటారా, ఈ శక్తి అంటారా సైన్స్ ప్రకారం, లేదా కాస్మాస్ అంటారా, కాన్షియస్నెస్ అంటారా, లేదా ఆకాశం అంటారా, ఏదైనా అనండి, ఉన్నది ఒకటే. అది దాన్ని ఎవరికి తోచినట్టు ఎన్ని రకాలుగా పిలుచుకోవచ్చు. ప్రతి మతానికి ఒక రకం పేరు, ప్రతి వాళ్ళకు ఒక రకం పేరు, ఎవరికాళ్ళు అలా పెట్టుకున్నారు. దాన్నే బ్రహ్మం అన్నారు, దాన్నే నిర్వాణం అన్నారు, దాన్నే మోక్షం అన్నారు. ఆ స్థితి అనుభవం అయితే నిర్వాణం, ఆ స్థితి అనుభవం అయితే మోక్షం. ఆ స్థితి అనుభవం అంటే ఏంటి? బెల్లం తిన్నట్టు కాదు, అర్థమైతే, ఆ స్థితిని మనం నమ్మితే, ఆ స్థితి నేనే అని భావించుకుంటే దాని పేరు మోక్షం, దాని పేరు నిర్వాణము, దాని పేరు సెల్ఫ్ రియలైజేషన్, దాని పేరు ఆత్మసాక్షాత్కారం, దాని పేరు ఎరుక, దాని పేరు ఉనికి, దాని పేరు ఎగ్జిస్టెన్స్. ఎప్పుడు? అది నేనే అని నాకు తెలిసినప్పుడు, నేను అలాగే ఉన్నానని నాకు తెలిసినప్పుడు, నేను అలాగే ఉన్నాను అని నాకు తెలిస్తే ఆ స్థితి పేరు మోక్షము, నిర్వాణము. ఇవన్నీ ఆ స్థితిని బ్రహ్మమని పిలిచారు, ఆత్మశక్తి అని పిలిచారు, ప్రాణశక్తి అని పిలిచారు, ఎనర్జీ అని సైన్స్లో శక్తి అని పిలిచారు, దాన్ని కాన్షియస్నెస్ అన్నారు. అలా ఆ స్థితికి పేర్లు ఇవి. ఆ స్థితి అనుభవం అయితే కొన్ని పేర్లు: మోక్షము, నిర్వాణము, సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మసాక్షాత్కారం, ఆత్మానుభవం, బ్రహ్మానుభవం. అది స్థితి నేనే అని తెలిసినప్పుడు పేర్లు. అనుభవం అనే పదం కూడా తప్ప అక్కడ. అది అనుభవం అయ్యేది కాదు. నేనే అది, అదే నేను ఆ స్థితిలోనే ఉన్నాను అని నాకు అనిపించినప్పుడు, అర్థమైనప్పుడు దాని పేరు మోక్షం. అవి అర్థమైన స్థితుల పేర్లు. అవి అర్థం అవ్వకపోయినా ఆ స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నంలో పెట్టబడిన పేర్లు బ్రహ్మము, ఆత్మశక్తి, సైన్స్ ప్రకారం శక్తి. ఇవన్నీ దైవత్వం దాన్నే అన్నాం, దైవశక్తి అని దాన్నే అన్నాం. ఇక్కడ అది ఒక్కళ్ళే ఉన్నాం, మొత్తం ఆకాశమే ఉంది, ఆకాశంలో మొత్తంగా ఉన్నది ఒక్కళ్ళే, రెండవది లేదు. ఇప్పుడు అది మీరు, అది నేను. దాన్ని ప్రాక్టికల్గా అనుభవం చెందండి. ఇంకోటి లేదు అసలు ఇక్కడ సృష్టిలో, ఇంకోటి కనపట్టలేదు. అప్పుడు నేను అనవలసిన అవసరం ఏర్పడుతుందా? నేనని భావించుకోవలసిన అవసరం ఏర్పడుతుందా?
మనకు భిన్నంగా ఇంకోటి ఉంటే కదా, ఆ భిన్నతని గుర్తించినప్పుడు భిన్నంగా ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును గుర్తించాం, దాని కాండం ఎలా ఉంది, కొమ్మలు ఎలా ఉన్నాయి, ఆకులు ఎలా ఉన్నాయి, పువ్వులు ఎలా ఉన్నాయి, అది ఎలా విస్తరించింది, ఎంత ఉంది, దాని షేప్ ఎలా ఉంది, దాని హైట్ ఎంత ఉంది, దానికి ఉన్న కాయలు పువ్వులు ఎలా ఉన్నాయి, దాని రంగు ఎలా ఉంది, ఆకుల రంగు ఎలా ఉంది, కాండం రంగు ఎలా ఉంది అని అనేక విశేషాలు విశేషణాలు ఆ చెట్టు యొక్క గుణగణాలు మొత్తం గుర్తించాం. అప్పుడు దానికి భిన్నంగా ఉన్న నేను ఎలా ఉన్నాను అని నన్ను నేను గుర్తించుకుంటున్నాను. నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, శరీరం ఉంది, జుట్టు ఉంది నెత్తి మీద, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, చెవులు ఉన్నాయి అని నా శరీరాన్ని అప్పుడు గుర్తించాను. నాకు భిన్నంగా ఇంకోటి లేనప్పుడు అసలు నేను ఎలా గుర్తిస్తాను? నాకు గుర్తించవలసిన అవసరత కూడా లేదు, నేను అనుకోవలసిన అవసరత కూడా లేదు. నాకు అసలు ఏ ఆకలి దప్పులు లేదు, ఏ పని లేదు, నాకు అసలు పని కూడా లేదు. అక్కడ సూర్యచంద్ర గమనం లేదు, పగలవటం వెలుతురవటం లేదు. ఎందుకంటే నేను ఆకాశంలో ఉన్నాను, భూమి అనే గ్రహము గోళము కూడా లేదు, ఏమీ లేవు భిన్నత్వంలో. అప్పుడు కాలభావన కూడా లేదు, జస్ట్ ఉన్నానంతే. ఆకలి లేదు, దప్పిక లేదు, కోరికలు లేవు, ఇంద్రియ కోరికలు లేవు, ప్రయత్నించవలసిన అవసరం లేదు. అది ఏకత్వము అంటే. ఏకత్వము అంటే ఏంటంటే జస్ట్ ఉన్నాను అని, అది కూడా ఉన్నాను అన్న భావన అక్కడ ఉండదు. మనం చెప్పుకుంటున్నాం, మనం సృష్టి భావనలో ఉన్నాం కనుక అర్థం చేసుకోవటానికి పదాలు వాడుకోవాలి కనుక ఉన్నాను అన్న స్థితి మాత్రమే ఉందని చెప్పుకుంటున్నాం. ఉన్నాను అన్న స్థితి మాత్రమే ఉన్నవాడికి ఉన్నాను అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకని? ఉన్నాను అనే స్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఉండకుండా పోయేది ఒకటి చూసినప్పుడు. ఒక వ్యక్తి మరణించాడు, అది మరణించిన వ్యక్తిని తీసుకెళ్లి పూర్తి చేశారు, కాల్ చేశారు. అప్పుడు నేనున్నాను అని అనిపిస్తుంది, వాడు లేడు పోయాడు అనిపిస్తుంది. లేదా ఒక వ్యక్తి వచ్చి మనకు పలకరించి వెళ్ళిపోయాడు, అల్లూరు వెళ్ళిపోయాడు, అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, అతను ఎక్కడో ఉన్నాడు, ఇక్కడైతే లేడు, వెళ్ళిపోయాడు. మరణిస్తే భూమి మీద అసలు లేడు, లేదు నాకు కనపడకుండా వెళ్ళిపోతే ఇక్కడ లేడు. అప్పుడు లేడు అనే పదం ఉన్నాడు అనే పదాన్ని సృష్టిస్తుంది. లేడు లేదు అనే భావన ఉన్నాను ఉన్నది అనే భావాన్ని సృష్టిస్తుంది. ఎప్పుడు నా వైపు ఒక భావం సృష్టింపబడాలంటే నాకు ఎదురుగా అక్కడ అనేకం ఉండాలి, అదే భావమైన. కాబట్టి ఉన్నాను అన్న భావన ఒక్కరే ఉన్నప్పుడు ఉండే అవకాశం లేదు. మీరు ఒక్కరే ఉన్నారు, మొత్తం ఆకాశమే ఉంది, ఇంకా సృష్టి ఏమి లేదు అసలు. సృష్టిలో ఆకాశం అంటే ఏంటి? ఖాళీ. మీరు కింద భూమి మీద కూడా నిలబడలేరు, మళ్ళీ దాన్ని ఊహించుకోబాకండి. మీరు ఆ పడిపోయే స్థితి ఏమి లేదు. ఆకాశంలో గ్రహాలు గోళాలు నక్షత్రాలు పడిపోయేలా లేవు, అవి ఎక్కడికి పడిపోవు, కింద పైన లేదు అసలు, అవి ఆకాశంలో ఉన్నాయి అంతే, గ్రహాలు గోళాలు నక్షత్రాలన్నీ. మనం భూమి మీద ఉన్నాం, గ్రహములు గోళములు నక్షత్రములు అనేవి ఆకాశములో కోటాను కోట్లు, అంటే లెక్కించటానికి అలివి కానన్ని ఊహకందినన్ని ఉన్నాయి. అందులో భూమి అనే ఒక్క గ్రహంలో మనం ఉన్నాం. మనం భూమి మీద నిలబడి ఉన్నాం అంటే ఇక్కడ వాతావరణంలో ఇలాగే ఉంటాం మనం, మానవ జాతిగా ఇక్కడ వాతావరణంలో, భూ వాతావరణంలో ఇలాగే జీవించాలి శరీరపరంగా. ఇది సృష్టి సత్యము. కానీ ఇక్కడ శక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మొత్తం ఉన్నదంతా శక్తే, ఆకాశము దాని పేరు. ఆకాశం ఎలా ఉంది? ఖాళీగా ఉంది, ఏమీ లేదు అక్కడ. అలా ఆ ఖాళీలో ఏమీ లేని దాంట్లో గ్రహాల్లో గోళాల్లో నక్షత్రాల్లో నేను ఒక్కడనే ఉన్నాను. నేను ఒక్కదాన్నే ఉన్నాను మీరు అనుకోండి, మీరు ఒక్కరే ఉన్నారు మీరు అనుకోండి, స్త్రీలు పురుషులు ఒక్కరే ఉన్నారు అంతే. అలా నుంచోండి ఆకాశంలో. అప్పుడు అసలు నేను అనుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఎందుకు రాదు అంటే రెండవది ఉంటే నేను అనుకోవాల్సిన అవసరం వస్తుంది. రెండవది లేనప్పుడు నేననే భావనే పుట్టదు. రెండవ దానిని గుర్తించినప్పుడే నేననే భావన పుడుతుంది. ఫస్ట్ పాయింట్. నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, నేను మనిషిని అనే భావన కూడా పుట్టదు. ఎందుకంటే నేను మనిషిని అనుకున్నది ఎందుకు పేర్లు పెట్టుకున్నాం మనిషి అని అంటే, జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, కాబట్టి వీళ్ళు మనుషులని మనమే ఒక పేరు పెట్టుకున్నాం. ఏమీ లేనప్పుడు మనిషిని అనేది కూడా ఉండదు, శరీరం అనేది కూడా ఉండదు. అనేకం ఎదుట వాటిని గుర్తించినప్పుడు వాటికి అనేక పేర్లు పెట్టుకుంటూ వచ్చి వాటి స్వరూప స్వభావాలు గుర్తించాం కాబట్టి మన స్వరూప స్వభావాన్ని గుర్తించుకొని పేర్లు పెట్టుకున్నాం. అసలు ఏమీ లేనప్పుడు ఇంకా వాటితో పని లేదు, అవి పుట్టవు.
ఆల్రెడీ అవి తెలిసిన మనసుతో ఆలోచిస్తే మీకు అర్థం కాదు. ముందు ఆ మనసును పక్కన పెట్టేయండి. అన్నీ తెలిసిన మనసును, శరీర మనస్సును, దేహభావనతో కూడిన మనస్సును, సృష్టి భావంతో కూడిన మనస్సును కాసేపు మీకు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మనసును మొత్తంగా పక్కన పెట్టి ఖాళీ చేసి ఖాళీ ఆకాశంలో నిలబడండి అంతే. అప్పుడు ఫ్రెష్గా ఆలోచించండి. నేను అనవలసిన అవసరం లేదు, నేను ఎలా ఉన్నాను అలా ఉన్నానని భావించుకోవలసిన అవసరం లేదు. అసలు నేను ఉన్నానన్న భావన కూడా పుట్టదు. ఎందుకంటే నేను ఉన్నాను అనాలంటే నాకు భిన్నంగా ఇంకోటి ఉండాలి. ఏమీ లేనప్పుడు ఉన్నానన్న భావంతో కూడా పని లేదు, కానీ అది ఉన్నదే. కానీ ఉన్నానన్న భావంతో నాకు పని లేదు. ఉన్నానన్న భావన ఎప్పుడు కల్పించబడుతుంది అంటే ఉన్నది నా ఎదురుగా ఉన్నది ఒకటి మాయమైపోయినప్పుడు. నా ఎదురుగా ఉన్న మనిషి చనిపోయాడు, మనుషులు చనిపోతున్నారు, కాబట్టి బతికున్నోళ్ళు ఉన్నామనుకుంటున్నారు. ఎందుకని? లేకుండా పోవటం ఒకటి జరుగుతుంది కనుక. అలాగే మనుషులు పుడుతున్నారు కాబట్టి మనుషులు ఉన్నామనుకుంటున్నారు, ఎందుకంటే ఇంతకు ముందు లేరు కనుక. అంటే జననము, పుట్టుకలు, మరణాలు ఉన్నానన్న భావాన్ని కల్పిస్తున్నాయి. కానీ ఒక్కరే ఉన్నారు, అసలు పుట్టుక లేదు, మరణం లేదు, ఆకలి లేదు, దప్పులు లేదు, ఏ అవసరత లేదు. అసలు మీకు ఏ అవసరత లేదు. ఉన్నదంతా మీరు ఒక్కరే, ఉన్నదంతా నేను ఒక్కడే, ఎవరికాళ్ళు నేను అనుకోండి అంతే, ఇంకేమీ లేదు. అయ్యే అవసరత లేదు. ఈ ఏమీ లేనప్పుడు సూర్యచంద్రులు కూడా ఉంటారుగా, భూమి కూడా లేదుగా, గమనం లేదుగా, పగలు లేదు, రాత్రి లేదు, ఆకాశ స్థితి ఏదుందో అది అందే. దాన్ని చీకటి అనుకోబాకండి, వెలుగు అనుకోబాకండి, జస్ట్ దాన్ని భావించుకోండి అంతే. మీరు ఏ భావన చేసినా మళ్ళీ చీకటి ఉంటే ఇంకో భావన వస్తుంది, వెలుగుంటే ఇంకో భావన వస్తుంది, ఉంది అంతే ఆకాశ స్థితి. ఒక్కరే ఉన్నారు మీరు ఒక్కరే ఉన్నారు. పోనీ ఆకాశంలోనే మీకు భావన కుదరపోతే శరీరంతో ఉన్నారని శరీరంతో నుంచండి ఆకాశంలో మీరు ఒక్కరే. సినిమాల్లో చూపిస్తాడుగా, ఏ నారదుడి పాత్ర ఆకాశంలో అలా వెళ్తున్నట్టు ఉంటుంది విహరిస్తూ, లేదా దేవుళ్ళు దేవతలు అంటే అనేక మంది కాదు, ఒక్కళ్ళు ఏకభావన ఆకాశంలో, అలా మీరు ఆకాశంలో ఉన్నారంతే. అప్పుడు మీరు అసలు నేనని ఎవరికి చెబుతారు, నేనని ఎందుకు అనుకుంటారు? మీకు భిన్నంగా ఇంకోటి లేనప్పుడు నేననే భావనే పుట్టదు. అలాగే ఉన్నానని ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే ఉండటము లేకపోవటం అనే సమస్య లేదు అక్కడ అసలు. ఇంతకు ముందు లేనిది ఒకటి ఇప్పుడు పుడితే ఉన్నదే అనుకోవచ్చు, లేదా ఇప్పుడు ఉన్నది ఒకటి నశించిపోతే, అది లేకుండా పోతే అమ్మో అది పోయింది నేను ఉన్నాను అనుకోవచ్చు. ఉన్నది ఒక్కటే అయినప్పుడు, ఉన్నది మీ ఒక్కరే అయినప్పుడు అసలు ఉన్నాను అన్న భావన కూడా పుట్టదు. అంటే పుట్టవలసిన అవసరం లేదు. ఇదంతా మీరు అంతర్గతంలో ఆలోచించుకొని అర్థం చేసుకోవలసిన జ్ఞానమాధుర్యం ఇది, జ్ఞానమాధుర్యం, జ్ఞాన పరిమళం ఇది. అది మీ అంతర్గతంలో ఒక వికసించవలసిన జ్ఞాన పుష్పం ఇది. మోక్షం అనేది అది. మోక్షం అనేది మీ అంతర్గతంలో వికసించవలసిన జ్ఞాన పుష్పం. దాని పరిమళం మోక్షానుభవం. అంతే తప్ప మోక్షానుభవం ఏమి ఉండదు, మీకు అర్థమవుద్ది అంతే. ఆ ఏకత్వ భావాన్ని బలీయంగా భావించుకోవటమే. ఆల్రెడీ ఏకత్వ భావన ఉంది మనకి, మనం అలాగే ఉన్నాం. అలాగే ఉన్నాము. ఆ స్థితే మనలో ప్రాణశక్తి స్థితి, దాన్నే ఆత్మశక్తి అంటారు. ప్రాణశక్తిలోకి వెళ్తే అది అర్థమవుతుంది. అప్పటి వరకు దేహభావనలో ఉన్నప్పుడు దేహభావన సత్యమే, కానీ ప్రాణశక్తిగా దేహము మార్పులకు లోనవుతుంది, దేహము నశింపులకు లోనవుతుంది, దేహము పుట్టుకలకు లోనవుతుంది, నిరంతర మార్పులకు లోనవుతుంది. ఇదంతా ప్రాణశక్తిలో జరుగుతుంది. ప్రాణశక్తి ఏ మార్పుకి లోను కానీ ఆకాశము వలె అనంత ఆత్మశక్తిగా, బ్రహ్మముగా, దైవశక్తిగా, శక్తిగా, సర్వవ్యాపకముగా ఉన్నది. ఇది ఒకేసారి స్థితి. అది మన ప్రాణశక్తి స్థితికి మనం వెళ్ళినప్పుడు అది అర్థమవుతుంది. మనం దేహస్థితిలో కూర్చున్నప్పుడు అనుభవం కోరుకుంటూ ఉంటాం, ఎందుకని దేహస్థితి అనుభవాలు అది అబద్ధం కాదు. ఈ రెండింటిని ముడేయకూడదు. దేహస్థితిలో కూర్చొని ప్రాణశక్తి అనుభవాన్ని, ఆత్మశక్తి అనుభవాన్ని కోరుకుంటున్నాం. మనం మాట్లాడేటప్పుడు కూడా నేను కూడా అనుభవం చెబుతాను. ఎందుకని అలా వాడకపోతే పదాలు అర్థం కావంతే. ఇది పదాల మెలిక. ఆ పదాడంబరాలను వదిలేయండి, అందులో తత్వాన్ని, భావాన్ని భావన చేసుకోండి. ఆ భావాన్ని సాధన చేసుకోండి కావాలండి. సాధన చేసుకోకపోయినా అందులోనే ఉన్నాం, అది అసలు విషయం. ఇప్పుడు ఏ సాధన చేయకపోయినా అందరం ఆత్మస్వరూపులమే. మరి అందరం ఆత్మస్వరూపులమే అంటే ఏంటి?
అన్ని ఆత్మలు ఉన్నాయా, అన్ని బ్రహ్మములు ఉన్నాయా, అన్ని శక్తులు ఉన్నాయా, అన్ని దైవత్వాలు ఉన్నాయా? కాదు. సృష్టి భావనలో ఉన్న వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సృష్టి భావనలో ఉన్న వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు ఇవి. ఎందుకని? వేరు వేరు భావనలో ఉన్న వాళ్ళకి బహువచనంలో చెబుతున్నాం, అందుకని అది ఏకత్వము పక్కాగా చెప్పారు. ఆత్మ యొక్క నిర్వచనాన్ని, బ్రహ్మము యొక్క నిర్వచనాన్ని, శక్తి యొక్క నిర్వచనాన్ని, ఆ నిర్వచనాన్ని తీసుకోవాలి. అఖండము, అనంతము. అఖండం అంటే ఏంటి? పరిమితంగా లేదు, విడివిడిగా లేదు. అనంతము, ఉన్నదంతా అదే. అద్వితీయము, రెండవది లేదు, ఉన్నది ఒకటే. ఏకము, ఒకటే. అది అనిర్వచనీయము, మాటలతో చెప్పటం అసలు కుదరదు, కానీ మనం మాటలతోనే ప్రయత్నించుకుంటున్నాం. అదే కన్ఫ్యూజన్. అందుకని మీరు మాటలతో మనం ఎంత వింటున్నామో దాన్ని మాటలకు అతీతంగా మీరు అర్థం చేసుకోవాలి. లోపల మాటలు పట్టుకోకూడదు, మాటల సాయంతో దాన్ని మాటలకు అతీతంగా అర్థం చేసుకోవాలి, ఆ స్థితిని అర్థం చేసుకోవాలి. అందుకే అనిర్వచనీయము, మాటలతో చెప్పటం కుదరదు, కానీ మాటలతోనే చెప్పుకోవాలి మనం. అందుకని ఆ స్థితిలో కూర్చోండి వెళ్ళి. ఇప్పుడు కూడా అది మన సహజ స్థితి. ఇప్పుడు కూడా అది మన సహజ స్థితిలో మీరు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఉన్నాం. అసలు మనం ఇప్పుడు జస్ట్ దేహస్థితిలోకి వచ్చేద్దాం, శరీర భావంలోకి వచ్చి దేహస్థితిలోకి వచ్చేద్దాం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఏ ఆలోచన చేయకుండా ప్రశాంతంగా ఉన్నదన్నట్టుగా కూర్చోండి, ఉన్నదన్నట్టుగా ఉండండి. ఇప్పుడు నేనెవరని మీరు ప్రశ్నించుకోండి. ఏ భావన చేయబాకండి, ఒక నిశ్శబ్దంలో అలా కూర్చోండి. దానికి ఏం కలపకండి, దానికి ఏమి కలపకండి. ఇప్పుడు శరీరంతో ఇక్కడ కూర్చొని ఉన్నాం కదా, అలా ప్రశాంతంగా కూర్చొని ఒక నిర్మలంగా కూర్చొని ఏ భావాన్ని దానికి కలపకండి. భావాలు రావచ్చు కానీ కలపకుండా దాని భావాన్ని భావించుకోవచ్చుగా, మనం చెప్పుకోవచ్చుగా. ఏ భావన కలపకండి. లోపల ఎలా ఉంది? ఏ ఆలోచన పుట్టకపోతే లోపల ఎలా ఉంది? శరీరం ఉంది, ఇంట్లో కూర్చొని ఉన్నామండి. ఏ భావాన్ని కల్పించుకోకపోతే, ఏ ఆలోచనని కల్పించుకోకపోతే లోపల ఎలా ఉంది? ఆకాశం వలె ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. ఇంకా నాకు ఏ ఆలోచన పుట్టలు అసలు అక్కడ లేదు, ఆలోచన లేవు ఇప్పుడు అక్కడ. ఇలా శరీరంతో ఉన్న స్థితిలో కూడా ఆలోచనలు లేకపోతే నేను మేలుకొనే ఉంటే నాకు ఎరుక తెలుస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి, కానీ ఆలోచన నా హృదయాకాశంలో మెదల్లా. దాన్ని చిదాకాశము అంటారు. కరెక్ట్ హృదయంలో మనకి చెస్ట్ మధ్య భాగంలో ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని సూచిస్తారు. అక్కడ ఏం లేదు, చిదాకాశము. మనకు అక్కడే భావోద్వేగాలు పడుతూ ఉంటాయి, భయాలు, ఆందోళనలు, గుండె జల్లుమంటాం. ఆ ప్రదేశం అక్కడ భావాల ప్రదేశం. అది అదే చిదాకాశము. ఏంటి ఆ భావాలు? మామూలు ఆకాశములు మేఘాలు సంచరించినట్టు మనలో అనేక భావోత్పత్తి జరుగుతుంది. అసలు భావోత్పత్తి జరగలేదు. ఇలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నా నేను. ఏ ఆలోచనలు లేనటువంటి నా చిదాకాశము, నా హృదయం ఎలా ఉంది, నా మనస్సు ఎలా ఉంది? అసలు ఒక్క ఆలోచన కూడా లేదు అక్కడ. ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. అప్పుడు అసలు నేను మనిషినని కూడా ఎందుకు అనిపిస్తుంది నాకు? ఈ శరీరం నేనని కూడా ఎందుకు అనిపిస్తుంది? అలా అనిపించాలంటే ఒక భావం పుట్టాలిగా, ఒక ఆలోచన పుట్టాలిగా. అప్పుడు ఎలా ఉంటుంది? ఒక ఆలోచన కూడా లేకపోతే, ఒక భావం కూడా లేకపోతే, హృదయం ఖాళీగా ఉంటే, మనసు ఖాళీగా ఉంటే, ఒకటి కూడా పుట్టకపోతే, ఆ చిదాకాశంలో, ఆ హృదయాకాశంలో, ఆ మనో ఆకాశంలో ఒక్క ఆలోచన కూడా ఉద్భవించకపోతే, ఒక భావం కూడా పుట్టకపోతే, ఇట్లా కూర్చొనున్నా, శరీరంతో కూర్చొనున్నా, అప్పుడు ఎలా ఉంటుంది? ఊహించుకోండి, భావించుకోండి. భావన, ఆ స్థితిని. అప్పుడు నేను అని అసలు తలంపు వస్తుందా? నేనేం తలంపు రావాలంటే ఆలోచన పుట్టాలి. నేను అనుకోవాలంటే ఆలోచన పుట్టాలి. నేను మనిషిని అనుకోవాలంటే ఆలోచన పుట్టాలి. నేను శరీరం అనుకోవాలంటే ఆలోచన పుట్టాలి. నేను ఎలా ఉన్నాను అనుకోవాలంటే ఆలోచన పుట్టాలి. ఏ ఆలోచన పుట్టకపోతే అసలు ఉనికి, ఎగ్జిస్టెన్స్, నేను ఉనికిని, నేను ఎరుకని అని అనిపిస్తుంది. అది కూడా అనిపించదు. అభావస్థితి, భావరహిత స్థితి. భావరహిత స్థితిని ఒకసారి భావన చేసుకోండి. వైట్ పేపర్ ఉంది అక్కడ. అంటే వైట్ పేపర్ అని మళ్ళీ ఊహించుకోబాకండి. ఏమీ లేదు, ఏమీ లేనప్పుడే మనిషిని నేను ఎలా చెబుతాను? నాకు అసలు ఆలోచన పుట్టకపోతే, నాకు భావమే పుట్టకపోతే నేను ఫలానా అని ఎలా చెబుతాను?
అది ఆకాశ స్థితి. అది నాలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అలా ప్రశాంతంగా ఎప్పుడో ఒక సెకండ్ అలా ఉండిపోతుంటాం. కానీ దానిని మనం గుర్తించటం లేదు. ఆ స్థితిని ఎప్పుడెప్పుడు గుర్తించవచ్చో చెప్పారు, కానీ ఆ సూక్ష్మత అది. రెండు ఆలోచనల మధ్య విరామం, అంటే ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి వెళ్ళే లోపల ఒక విరామం ఉంది. కానీ మనకి ఆ విరామాన్ని పసిగట్టే అంత మనం ట్రై చేయట్లేదు, సాధన చేయట్లేదు. మనం అసలు సాధన చేయట్లేదు. దేహస్థితిలో, దేహభావనలో మనసు యొక్క స్పీడు దేహభావనల స్పీడుకి తీసుకుంటే మనసు అపరిమిత వేగం కనుక దేహభావనలో అసలు అక్కడ విరామం ఉన్నట్టే మనకు తెలియట్లేదు. ఆలోచనకి ఆలోచన వచ్చేస్తున్నట్టుంది, క్రియనకు క్రియ జరిగిపోతుంది, ఇంద్రియ క్రియలన్నీ, మెలకువలు అన్నీ ఒకదానికి ఒకటి జరిగిపోతున్నట్టుంది. అది మనోవేగం. ఆ మనోవేగంలో ఆలోచనకి మధ్య, భావానికి మధ్య, ఈ భావంలోంచి ఆ భావంలోకి వెళ్ళటానికి, ఈ ఆలోచనలోంచి ఆ ఆలోచనలోకి వెళ్ళటానికి మధ్య ఒక చిన్న విరామం ఉంది. అది సెకండ్లో 1,00,000 వంతు అయి ఉండొచ్చు, సెకండ్లో 1,00,00,000 వంతు అయి ఉండొచ్చు, సెకండ్లో 1000 వంతు అయి ఉండొచ్చు, సెకండ్లో 100 వంతు అయి ఉండొచ్చు. ఆ సందర్భాన్ని బట్టి, ఆ విషయాన్ని బట్టి, అప్పుడు స్థితిని బట్టి. లేదా ఒక్కొక్కసారి సెకండ్ కూడా అవ్వచ్చు. ఒకసారి అలా ఉండిపోతాం, ఏ ఆలోచన ఉండదు. ఇలా ప్రతి మనిషికి అనుభవం ఉంటుంది, ఏదో ఒక సందర్భాల్లో అనుభవం ఉంటుంది, అలా ఉండిపోతాం. చాలా మంది బస్సులు ఎక్కి, రైళ్ళు ఎక్కి నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు పని చేయవలసిన అవసరం లేదు అనగానే ఒకటే గుర్తు శరీరానికి, నిద్రలోకి పోద్ది. మనసుకు ఒకటే గుర్తు, నిద్రలోకి పోద్ది. అంటే నిద్రపోయేటప్పుడు ఏం జరుగుతుంది, ఏ చర్య జరుగుతుంది, ఏ రసాయనిక చర్య జరుగుతుంది, ఏ శారీరక చర్య జరుగుతుంది, ఏ మానసిక చర్య జరుగుతుంది, అసలు నిద్రపోవాలంటే ఏం జరగాలి, ఏం జరుగుతుంది పరిశీలిస్తే శరీరంతో పనిచేయవలసిన అవసరం లేదని శరీరాన్ని ఆపేశాను. మనసుతో పనిచేయవలసిన అవసరం లేదని నేను ఇప్పుడు మనసుని భావించుకున్నాను. ఎందుకని శరీరంతో పనిచేయవలసిన అవసరం ఉంటేనే మనసు పనిచేయవలసిన అవసరం ఉంది. కనుక మనసు పనిచేయవలసిన అవసరం లేదు, ఇప్పుడు శరీరంతో పనిచేయవలసిన అవసరం లేదు అంటే పంచేంద్రియ క్రియలు లేవు, కాబట్టి మనసుతో కూడా అవసరం లేదు అని మనసు ఎక్కి పడుకున్నాను. అలా ఎప్పుడైతే శరీరంతో పనిచేయవలసిన అవసరం లేదు, మనసుతో పనిచేయవలసిన అవసరం లేదు అన్నానో నిద్రలోకి వెళ్తాను. నిద్రలోకి వెళ్ళే ప్రాసెస్ అది. నిద్రపోదాం అనుకున్న వాళ్ళందరూ చేసే ప్రాసెస్ ఇది. అలాగే నువ్వు నిద్రపోదామని అనుకోవు, కానీ ఏదో ఊరు ప్రయాణం పెట్టుకున్నావు, ఒక కారులోనో, ఒక రైల్లోనో, ఒక బస్సులోనో, ఒక విమానంలోనో. అక్కడ నువ్వు ఏమీ చెయ్యను, ఇంకా చేయవలసిన అవసరం. కొంతమంది ఏదో పాటలు పెట్టుకుంటూ ఉంటారు, ఏ చెవుల్లో పెట్టుకుంటారు, లేదా ఏదన్నా ఎవరితోన్నా కౌరులు చెప్పుకుంటూ ఉంటారు. అలా కాకుండా నేను ఏమీ చేయవలసిన అవసరం లేదు, మళ్ళీ నేను నా గమ్యం అంటే బస్సు 2 గంటల ప్రయాణమో 3 గంటల ప్రయాణమో, అది విమానమో రైలు ఏదైతే అది, ఇప్పుడు నేను కాలక్షేపం చేయవలసిన అవసరం కూడా నాకేం లేదు. నేను ఎవరితో మాట్లాడను, ఏ అవసరత లేదు. మళ్ళీ నేను నా ఊరు చేరుకున్నాక, ఈ బస్సు దిగినాక, ఈ రైలు దిగినాక, ఈ విమానం దిగినాక, ఈ వాహనం దిగినాక మాత్రమే నాకు పని ఉంది అని అనుకున్నప్పుడు మీకు తెలియకుండానే వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతారు. మీరు నిద్రపోవాలని అనుకోరు. అందుకే చాలా మంది చూడండి బస్సుల్లో, రైళ్లలో ఊగుతూ నిద్రపోతూ ఉంటారు, కూర్చొని పక్కోళ్ళ మీద పడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే క్రియ అవసరం లేదు అనుకోగానే, శరీర మనస్సులు ఆగగానే అది నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నిద్రలోకి వెళ్ళింది శరీర మనస్సులు. మనం శరీరం నేను అనుకోవటం వల్ల నేను నిద్రపోయానని చెబుతున్నాం అందరికీ. మనం నిద్రపోలేదు, శరీర మనస్సులు నిద్రపోయినాయి. మనం బతికే ఉన్నాం, మన ప్రాణశక్తి అలాగే ఉంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ప్రాణశక్తిలో ఉన్నాం. అంటే నిద్ర అంటే ఏంటి, ప్రాణశక్తిలో ఉండటం. అంటే ఏంటి, మీరు సంకల్పితంగా నిద్రపోవాలని ప్రయత్నించినప్పుడు చేసేటువంటి ప్రక్రియ ఏది ఉందో, శరీరాన్ని ఆపి మంచం ఎక్కి పడుకోవటం. శరీరాన్ని ఎప్పుడైతే ఆపానో మనసుతో అవసరం లేదు, ఇంకా శరీరం పనిచేయనప్పుడు మనసు పనిచేసిన ఉపయోగం లేదు. కనుక మనసు కూడా దాని అంతటా స్లోగా ఆగిపోద్ది. నేను మనసును స్విచ్ చేసినట్టు ఆపలేను, అది నా కంట్రోల్లో లేదు, నాకు తెలియదు దాని గురించి. అది లోపల జరిగే ప్రాసెస్. శరీరాన్ని ఆపినాక అది కదిలి అర్థం చేసుకుంటుంది. అంటే శరీరం నేను స్వప్రయత్నంతో చేయగలను, వెళ్ళి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టగలను. నేను శరీరంతో చేసే అన్ని స్వప్రయత్నాలే. శరీర కదలికలన్నీ నా ఇచ్ఛాపూర్వక కదలికలే, దానికి సహకరిస్తూ ఉంటుంది మనసు.
ఇప్పుడు శరీర కదలికలు ఆపాను నేను నిద్రకి వెళ్ళాలని, అప్పుడు ఆటోమేటిక్గా మనసు కొంతసేపు కదిలి 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 ఓహో శరీరం కదలదు, ఇప్పుడు నిద్రకి వెళ్తున్నాడు, అయితే నేను కూడా ఆగిపోవాలి అని అది కూడా ఆగిపోద్ది, అది కూడా నిద్రపోద్ది. శరీర మనస్సులు నిద్రపోయినాయి అంతే, ప్రాణశక్తిగా నేనున్నాను ఇప్పుడు. అది మనకు చెప్పలేదు, ఆ పాట ఎవరు చిన్నప్పటి నుంచి చెప్పలేదు. ప్రాణశక్తి ఎరుకు మనకు ఎవరు నేర్పలేదు, చిన్నప్పటి నుంచి చెప్పుంటే చిన్నప్పటి నుంచి మనం జీవన్ముక్త స్థితిలో నేను జీవన్ముక్తుడిని అనుకొని బతికేసేవాళ్ళం. అసలు పసిబిడ్డలను అలా పెంచి ఉంటే మాటలు నేర్పుతున్నప్పటి నుంచే నువ్వు శరీరము మనసు నిద్రపోతున్నాయి, నువ్వు కాదు, నువ్వు ప్రాణశక్తివి, అందుకే నువ్వు మళ్ళీ బతుకున్నావు, తిరిగి లెగుస్తున్నావు, ప్రాణశక్తిలోంచి మనసులోకి వస్తున్నావు, మనసు వచ్చి శరీరాన్ని లేపుతుంది, మళ్ళీ ప్రాణశక్తి మనసు శరీరము కలిసి నువ్వు సంచరిస్తున్నావు. శరీర మనసులు నిద్రపోయినప్పుడు ప్రాణశక్తిగా నువ్వు ఉంటున్నావు. మరి ఎవరికెందుకు లేదు, నేనని ఎందుకు తెలియటం లేదు అంటే ప్రాణశక్తి ఏకత్వము, మనోపరంగా భిన్నత్వము, శరీరపరంగా భిన్నత్వము. ప్రాణశక్తి మొత్తం అందరికీ ఒకటే, ఉన్నదంతా ఒకటే శక్తి, సృష్టి అంతా అది ఏకశక్తి, దాన్ని విడదీయటం కుదరదు. ఒకే కెరటము, సముద్ర కెరటము ఎగిసి పడటం వలన ఆ కెరటములోనే కోటాను కోట్ల బుడగలు ఏర్పడినాయి, అవన్నీ నురుగుగా కనబడుతుంది. కానీ అవన్నీ ఏక కెరటములు ఏక నీటితో ఏర్పడి ఏక ప్రదేశంలోనే ఉన్న అనేక బుడగలు, ఎందుకు ఉండటం కూడా అక్కడే ఉన్నాయి. అవన్నీ పగిలిపోయి మళ్ళీ ఆ కెరటపు నీరులో కలిసిపోతాయి. అన్నీ ఒకేసారి పగలవు, ఒకేసారి పుట్టవు. బుడగలు పుట్టడానికి వేరు వేరు సమయాలుగా పుడతాయి, పగిలిపోవటానికి వేరు వేరు సమయాల్లో పగిలిపోతాయి. కానీ మొత్తం మళ్ళీ ఆ కెరటంలో కలిసిపోతాయి, ఆ కెరటం వెళ్ళి సముద్రంలో కలిసిపోద్ది, మొత్తం నీరే. అది ఏకత్వమే, భిన్నత్వంగా అనిపిస్తున్నది. సృష్టి కూడా అంతే. ఇప్పుడు చిన్నతనం నుంచి మనకి ఇది నేర్పుంటే నువ్వు నిద్రపోవట్లేదు, నువ్వు ప్రాణశక్తి స్థితిలోకి వెళుతున్నావు అని నేర్పుంటే అవనందరం నేను నిద్రపోవట్లేదని నిద్ర అనే పదాన్ని తీసేసేవాళ్ళం. ప్రాణశక్తి స్థితిలోకి వెళుతున్నాను అనేటువంటి భావాన్ని నేర్పుండుంటే, అది నేర్పాలంటే వాళ్ళు తెలిసి ఉండాలిగా, మళ్ళీ వాళ్ళకి ఆ సత్యం తెలియాలిగా. అప్పుడు తెలియాలంటే వాళ్ళు ఆత్మజ్ఞానులు అయి ఉండాలి. అది తెలియాలంటే ఆత్మజ్ఞానులు అయి ఉండాలి. అందుకని మామూలు మనుషులందరూ నిద్ర అని పేరు పెట్టుకున్నారు. ఆ నిద్రలో మళ్ళీ మనసు కదలికలని కలలని పేరు పెట్టుకున్నారు. అవి మనో కదలికలని చెప్పుంటే అసలు గందరగోళం కూడా ఉండేది కాదు. ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాను, మనోస్థితిలోకి వస్తున్నాను, అదంతా స్వప్నలోకము, ఊహాలోకము, అది వాస్తవ లోకంలో దేనికి పనికిరాదు. దానికి భయపడక్కర్లేదు, సంతోషపడక్కర్లేదు, దానికి భయపడక్కర్లేదు, ధైర్యపడక్కర్లేదు, దానికి దుఃఖపడక్కర్లేదు, ఆనందపడక్కర్లేదు. ఎందుకంటే అది మిథ్యాలోకము, అటు కాదు ఇటు కాదు, అది ఏమీ లేని లోకము. అది ఎలాంటిదంటే ఎండమావుల్లో నీళ్లు తాగటం లాంటిది. అందులో ఉన్నంతసేపు ఉన్నట్టు అనిపిస్తుంది, దూరం నుంచి చూస్తున్నంతసేపు నీళ్లు ఉన్నాయి, తాగేయచ్చు అనిపిస్తుంది. తాగుదామని వెళ్తే అక్కడ నీళ్లు ఉండవు. అలాగే వాస్తవ లోకంలోకి వచ్చినప్పుడు ఈ కళలన్నీ వాస్తవంలో ఉండవు. ఏంటి వాస్తవం? శరీరపర లోకం. పోనీ ఇంకో వాస్తవం ఏంటి? అటు వెళ్తే ఆత్మలోకం, ప్రాణశక్తి లోకం. అక్కడ మనసు ఉండదు, ఉన్నది ఏకశక్తి ఉంటుంది. ఇలా మనకు చిన్నప్పటి నుంచి సహజంగా చెప్పుంటే నువ్వు నిద్రపోవటం కాదు అది అని నిద్ర అనే పదాన్ని ఉపయోగించకుండా నువ్వు శరీర స్థితిలో నుంచి నువ్వు ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తున్నావు. మధ్యలో నీకు వచ్చే కళలన్నీ మనోలోకం, దానివల్ల అసలు ఉపయోగం లేదు అని చెప్పుంటే అసలు కళల గురించి మీరు భయపడేవాళ్ళు కాదు, బాధపడేవాళ్ళు కాదు, కళల శాస్త్రాలు రాసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే అది వాస్తవికత, అది నిజం. కానీ పాపం ఈ సత్యాలన్నీ తెలియని వాళ్ళు కళలను మళ్ళీ అభూత కల్పనలో, కళల్లో మళ్ళీ మహిమలు, మాయలు, అద్భుతాలు, గ్రంథాలు, శాస్త్రాలు రచించారు. అంటే ఎంత మనం పక్కదోవకి వెళ్ళిపోవచ్చో, ఎంత ఊహాత్మకతను, ఎంత సృజనాత్మకతను మన పక్కదోవ పట్టించడానికి ఉపయోగించుకోవచ్చో అంతా రాసేసుకున్నాం, అంత తయారు చేసేసుకుంటున్నాం. అసలు స్థితి చాలా సహజంగా సరళంగా ఉంది. ఇప్పుడు ఉన్నట్టు ఉండండి అంతే. ఇప్పుడు మీరు శరీరంతో ఇలా కూర్చొని ఏ ఆలోచన లేని స్థితిని భావించుకున్నా కూడా సహజ స్థితిలోనే ఉన్నారు, మీరు ప్రాణశక్తి స్థితిలోనే ఉన్నారు. ఆలోచన వచ్చినప్పుడు, భావం వచ్చినప్పుడు చెబుతుంది మనం సృష్టి స్థితిలో భిన్నంగా ఉన్నాం, అనేకంగా ఉన్నామని. అవును, అది శరీర స్థితిలో అది నిజమే. నేను శరీర స్థితిలో ఉంటాను, మనోస్థితిలో ఉంటాను, ప్రాణశక్తి స్థితిలో ఉంటాను. ప్రాణశక్తి స్థితిలో ఉంటాననేది నాకు ఎవరు చెప్పట్లేదు. మనోస్థితి అనేది ప్రాణశక్తి స్థితికి, శరీర స్థితికి, ఈ రెండు స్థితుల కలయికలో ఏర్పడిన మిథ్యాలోకం అని ఎవరు చెప్పట్లేదు. ఆ మిథ్యాలోకంలో
ప్రాణశక్తి స్థితి ఉంది, శరీర స్థితి ఉంది. శరీర స్థితికి సంబంధించిన అనుభవాలు జ్ఞాపకాలు ఉన్నాయి, ప్రాణశక్తికి సంబంధించిన శక్తి ఉంది. ఆ శక్తిలో ఈ అనుభవాలు జ్ఞాపకాలు ఉండటం వలన ఒక మిథ్యాలోకపు మనసు ఏర్పడింది. అంటే అది ప్రాణశక్తి కాదు, నిజంగా ప్రాణశక్తి శాశ్వతం, నిజంగా శరీరం వాస్తవం, శరీరంతో జీవించి. కానీ అది మిథ్యాలోకం, అది నిజంగా శరీర వాస్తవ లోకము కాదు, అది నిజంగా ప్రాణశక్తి శాశ్వతత్వం కాదు. ఇది మనకు చిన్నప్పుడే చెప్పుంటే అసలు సాధన చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎవరో సాధన చేయక్కర్లా. నేను ప్రాణశక్తి అనేవాళ్ళు, నిద్రలోకి వెళ్తున్నప్పుడల్లా నేను ప్రాణశక్తిలోకి వెళ్తున్నాననేవాళ్ళు, నేను ఏకత్వ భావంలోకి వెళ్ళిపోతున్నాననేవాళ్ళు, నేను అనిర్వచనీయ తత్వంలోకి వెళ్ళిపోతున్నాననేవాళ్ళు, ఆకాశ తత్వంలోకి వెళ్ళిపోతున్నాననేవాళ్ళు. నిద్ర అని పేరు వచ్చేది కాదు. ఈ మధ్యలో కళ్ళు వచ్చినాయి అనుకో, కాసేపు మిథ్యాలోకంలో తిరిగాను, అబ్బాయి దాంతో ఉపయోగమే ఉంది, అది ప్రాణశక్తి కాదు, అది శరీరం కాదని అసలు వాటిని పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు వాటిని పట్టించుకుంటున్నారు, బాబోయ్ నా కళలు జరిగిపోతాయని. ఎందుకని ఊహలు జరిగిపోతాయి అనుకుంటున్నారు, అసలు మామూలు ఊహల్లోనే. ఆ ఊహలేక భయాలు, ఆదుర్దాలు, కంగారులు, డిప్రెషన్లు, స్ట్రెస్లు, ఒత్తిళ్ళు. అందుకని నాకు అనుభవం ఎందుకు కావట్లేదని అనబాకండి. ఒక్కరికి అనుభవం ఉండదు. ఓ స్త్రీ లేకుండా పురుషుడు ఒక్కడికి అనుభవం ఉండదు, ఓ పురుషుడు లేకుండా స్త్రీ ఒక్కరికి అనుభవం ఉండదు, ఒక ఆహార పదార్థం లేకుండా నాలుకకు రుచి అనుభవం ఉండదు, ఎదురుగా దృశ్యాలు లేకుండా కంటికి దృశ్యానుభవం ఉండదు, బాహ్యంలో శబ్దాలు లేకుండా చెవి ఉన్నా కూడా చెవికి శబ్దానుభవం ఉండదు. అలా మీకు చర్మం ఉన్నా కూడా బయట ఏమీ లేకపోతే స్పర్శానుభవాలు ఉండవు. శబ్ద, స్పర్శ, రూప, రస అంటే రుచులు, గంధం అంటే వాసనలు, ఇవన్నీ బయట లేకపోతే మీకు అనుభవాలు ఉండవు. బయట ఉండాలంటే మనకు భిన్నంగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక్కరమే ఉండి మనకు భిన్నంగా ఏమీ లేదు అసలు సృష్టిలో, అప్పుడు అనుభవాలే ఉండవు. అనుభవాలు ఉండనప్పుడు నేననేది కూడా ఉండదుగా. అనుభవాలన్నింటికి కారణం నేనన్న భావనకి కారణం అనేకము సృష్టిలో ఉండటము. అది సృష్టి స్థితి, దేహస్థితి. మనం దేహస్థితిలో ఉన్నప్పుడు అది కరెక్టే, మెలకువ అదంతా. ఈ దేహస్థితి నుంచి మనం నిద్ర అన్న చోట కళలు వచ్చేది ఎటు పనికిరాని స్థితి, దానివల్ల ఉపయోగం లేదు. మీరు కళల శాస్త్రాలు చదువుకుంటానంటే మీ పిచ్చి. లేదా కళల్లో నాకు దేవుడు కనపడ్డాడు, దేవత కనపడింది, దెయ్యం కనపడింది, మా వాళ్ళు కనపడ్డారు, వాళ్ళు కనపడ్డారు, వీళ్ళు కనపడ్డారంటే అదంతా భావనాత్మకత. మనం లోపల వేసుకున్నవన్నీ కనపడతాయి. ఎందుకంటే శరీరం నిద్రపోయినాక మనసు దాని వేగము చేత, మనసు అనే దాన్ని నిద్రపుచ్చడం మనకు కుదరదు, శరీరంలో పడుకోబెట్టలేం. ఎందుకంటే శరీరం ఒక పదార్థం కనుక, అవయవాలు ఉన్నాయి కనుక నడుచుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టాం. ఆ పడుకునే ప్రక్రియలన్నీ శరీరం చేయగలదు కనుక. మనసు లేదు అక్కడ, దానికి స్వరూప స్వభావాలు లేవు, శక్తి అది. ఆ శక్తిలో భావాలు ఉన్నాయి, పరిమిత భావాలు అనేకం ఉన్నాయి. అదంతా శక్తి కదిలి కదిలి ఓహో శరీరం కదలటం లేదు కనుక నేను కదలవలసిన అవసరం లేదు అనే భావాలు ఆగిపోయి శక్తిగా మిగిలిపోద్ది. అంటే ఇప్పుడు ఏంటి, మనసు అనే శక్తి ఆగలేదు, మనసు అనే శక్తిలో ఉన్న భావ పరంపర ఆగింది, అవసరం లేకుండా పోయింది. అంటే ఆ భావ, ఇంకా చెప్పాలంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇంకా చెప్పాలంటే మనసులో కదులుతున్న భావ పరంపరని గుర్తించి రిసీవ్ చేసుకునే శరీరం నిద్రపోయింది. అది గుర్తించి రిసీవ్ చేసుకునే శరీరం పూర్తిగా నిద్రపోనప్పుడు కళలు సాగుతున్నాయి. అంటే కొంత ఏదో అవగాహన లోపల చేసుకుంటుంది, అది అప్పుడు కళలు సాగుతున్నాయి. అసలు మొత్తంగా సంపూర్ణంగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది శరీరం. అంటే గుర్తించే మనసులో భావాలను, మనసులో ఆలోచనలను తనలో ఇముడ్చుకుని గుర్తించే శరీర తత్వం ఏది ఉందో అది సంపూర్ణంగా నిద్రలోకి వెళ్ళిపోయింది. అప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళి, అంతే తప్ప మనసు అనే శక్తి ఆగిపోవటం ఉండదు. మనసు అనే శక్తి అసలు ఆగటము, కదలటము, సాగటం ఉండదు, ఉన్నదంతా అదే. దాని లక్షణాలే సృజనాత్మకత, చలనాత్మకత, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. అది శక్తి లక్షణం. అది శక్తికి ఉన్న శక్తులేవి. అందువలన శరీరం ఎంత తొందరగా గాఢంగా విశ్రాంతిలోకి వెళ్తుందో అంత తొందరగా మనం నిద్రపోతాం.
శరీరం ఎంత తొందరగా గాఢంగా విశ్రాంతిలోకి వెళ్ళదో మనం అంత కలత నిద్రలో పోతాం. ఆ శరీర తత్వము అది తనను తాను గాఢంగా విశ్రాంతిలోకి తీసుకెళ్ళిపోవాలి, నిద్రలోకి తీసుకెళ్ళిపోవాలి. అంటే ఏంటి? మనసులో ఉన్నటువంటి భావజాలాన్ని గుర్తించినటువంటి గ్రహించినటువంటి స్థితికి చేరుకోవాలి. ఆ చేరుకునేది హఠాత్ పరిణామం కాదు, కొద్ది కొద్దిగా జరుగుతూ ఉంటుంది. కనుక ఈ కొద్దిగా జరిగేదంతా కళల రూపంగా ఉంటుంది. మనకి నిజం చెబితే మనసు లీనమవటం కాదు, మనసు లీనమవటానికి ఏమి ఉండదు అసలు. శక్తి అప్పటికే లేను, ఈ సృష్టి అంతా శక్తిలోనే ఉంది. సృష్టి లక్షణాలే ఇలా ఉద్భవించడం అలా అంత ఉండదు, అది మారదు ఎప్పటికీ, అసలు ఎక్కడ గ్యాప్ రాదు. అలాగే మనలో ఉన్న ప్రాణశక్తిలో ఏర్పడిన అటువంటి ముద్రలుగా ఈ శరీరంతో మనం అనుభవించిన విషయాలు మనసులో ముద్రలుగా ఏర్పడిన దాన్ని మనసు అన్నాం. మనసులో ఉంది ప్రాణశక్తి ప్లస్ శరీర అనుభవాలు. ఇప్పుడు శరీర భావాలను, శరీర ఆలోచన సంబంధిత భావాలను గుర్తించే శరీర తత్వం ఉంది. అది గుర్తించి శరీరాన్ని నడుపుకుంటున్నాం. మెలకువ అంటే అది, మెలకువలో పనిచేయటం అంటే అది. ఇప్పుడు నిద్రకి వెళ్ళినప్పుడు శరీరానికి సంబంధించిన ఆ మనసుకు సంబంధించిన మనసులో ఉన్నటువంటి ప్రాపంచిక శరీర సంబంధిత విషయములను గుర్తించే శారీరక ప్రవృత్తి కొద్దిగా తగ్గుతూ నిద్రలోకి వెళ్తుంది. స్విచ్ తీసినట్టు స్విచ్ చేసినట్టు కాదు. అందుకని నిద్రపోయే ముందు కొడుతుండే అలా కొంచెం మగతలోకి వెళ్తూ మళ్ళీ చిన్న చప్పుళ్ళు మాటలు వినపడితే లేచిపోయి పక్క వాళ్ళని తిడతా ఉంటారు, సౌండ్ చేయబాక మౌత్ చేయబాక, ఏంటా గోలని. ఎందుకని మొత్తం నిద్రలోకి వెళ్ళా కొద్దిగా వెళ్తుంది. అది తప్పనేదని శబ్దం వస్తే గుర్తించేది ఉంది ఒకటి, అది గుర్తిస్తుంది. అది గుర్తించే స్వభావాన్ని ఇంకా కోల్పోవాలా నిద్రలోకి వెళ్ళా. కనుక అసలు నిద్ర అంటే జరుగుతున్నది ఏంటంటే మనసు విలీనం అవటం అని మనం ఊరిని ఆధ్యాత్మికంగా విషయాలు చెప్పుకుంటున్నాం. కానీ జరిగేది అది కూడా కాదు. ఎందుకంటే ప్రాణశక్తి విలీనం అవటం ఉండదు, ఉన్నదంతా ప్రాణశక్తే. శరీర సంబంధిత భావాలను గుర్తించే, మనసులో ఉన్న భావాలను గుర్తించే, ప్రాణశక్తిలో ఉన్న భావాలను ఆలోచనలను గుర్తించే శరీరము యొక్క తత్వము స్లోగా నిద్రలోకి వెళ్తుంది. ఆ స్లోగా వెళ్ళేటప్పుడు మళ్ళీ చదువుతున్న పడుకున్నప్పుడు ఏమన్నా మోతలు వస్తున్నా, ఏమన్నా డిస్టర్బెన్స్ ఉన్నా, పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నా మనకు నిద్ర పట్టదు, లేచిపోతాం. మోతలు చేయొద్దని వాళ్ళతో చెబుతాం, నేను నిద్రపోవాలి డిస్టర్బ్ చేయొద్దని చెబుతాం. ఎందుకని గుర్తించే తత్వం గుర్తించి నిద్రలోకి వెళ్లకుండా మెలకువలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ గుర్తించే తత్వం ఏదుందో అది బాహ్యమంతా మనం బాహ్య నుంచి మోతలు లేకుండా చేసేసుకున్నాం, శబ్దాలు లేకుండా చేసేసుకున్నాం, కళ్ళు మూసేసుకున్నాం. ఇప్పుడు లోపల గుర్తించే తత్వం స్లోగా నిద్రలోకి వెళ్తుంది. అది నిదానంగా జరిగే ప్రాసెస్. ఆ నిదానంగా జరిగే ప్రాసెస్లో లోపల ఉన్న విషయాలు మనసులో కదులుతూనే ఉంటాయి. ఎందుకంటే అది గ్రహింపు పూర్తిగా ఆగిపోలా. అదే కళలో స్వప్నలోకం పూర్తిగా ఆగిపోద్ది, అలా వెళుతూ అది గాఢ నిద్ర. అంటే ఇప్పుడు శరీర తత్వం ఆగింది తప్ప అసలు ఏది ఆగేది లేదు ఇంకోటి అక్కడ. మళ్ళీ శరీర తత్వం మెలకువలోకి వచ్చింది. కానీ చెప్పుకునేటప్పుడు అర్థం అవడం కోసం మనసు అని చెప్పుకుంటాం. మొత్తం శరీర తత్వంలోనే జరుగుతుంది. శరీర తత్వం విశ్రాంతి పూర్తయిపోయినాక మెలకువలోకి వచ్చింది. మళ్ళీ అది గ్రహింపు శక్తిని, మెలకువ అంటే గ్రహింపు శక్తి మేల్కొంటుంది శరీరంలో. అప్పుడు అది ఆల్రెడీ ఉన్న విషయాలను పట్టుకొని నేనని భావన తెచ్చుకొని మళ్ళీ అన్నింటినీ కల్పించుకొని వెళ్తుంది. ప్రాణశక్తిలో ఏ మార్పు ఉండదు, అది ఎప్పుడు ఒకలానే ఉంది. ప్రాణశక్తి మనసు అది విలీనమైపోవటం, అది లేవటం ఏమి ఉండదు. అలా చెప్పుకుంటాం, అర్థం అవటం కోసం చెప్పుకుంటాం. యాక్చువల్గా శరీర తత్వంలో గ్రహింపు శక్తి, శరీర తత్వంలో గ్రహించే గుణం, అది శరీర తత్వం దాన్ని గ్రహించే గుణాన్ని కొద్దిగా మొత్తంగా నిద్రపోతానని సంకల్పించుకొని వెళ్ళినప్పుడు ఆ గ్రహించే గుణం ఆగిపోతుంది శరీర తత్వంలో. ఎందుకు నేను నిద్రకి వెళ్ళానని మంచం మీద పడుకోబెట్టి దానికి పోజులు పెట్టాం. ఇప్పుడు నడవటంలో, తిరగటంలో, చోట్ల ఇంద్రియాలు ఆపేసాం. కాబట్టి దానికి అర్థమవుతుంది ఇప్పుడు నేను నిద్రలోకి వెళ్తున్నానని. ఆ ప్రక్రియ మనం చేయగలం. అలా స్లోగా వెళ్తుంది అది. ఆ గ్రహింపు తత్వం వదిలేస్తుంది. అలా కాకుండా గ్రహింపు తత్వం వదలనప్పుడు బయట మోతలైనా లేదా మనం ఆలోచనల రూపంలో మనమే దేన్నన్నా పట్టుకు ఆలాడుతున్నా, వదలలేక ఆలాడుతున్నా, నిద్ర పట్టదు.
భయాలకు గురైన నిద్రపట్టదు, బాధలకు గురైన నిద్రపట్టదు, తీవ్రమైన ఉద్వేగపు ఆలోచనలు ఉన్నా నిద్రపట్టదు, కోరికలు ఉన్నా నిద్రపట్టదు. ఎందుకని మనం ఆ వదిలే తత్వం వాటిని వదలలేదు. ఆ శరీర తత్వంలో అన్నింటినీ గ్రహించే తత్వం ఏది ఉందో అది వదలాలి. అది వదలలేదు, అందుకని నిద్రపట్టదు. ప్రాణశక్తి ఎప్పుడూ ఒకలానే ఉంటుంది. అలా వదిలినప్పుడు అది వదలటం ఎలా స్విచ్ చేసి తీసినట్టు కాదు, స్లోగా జరుగుద్ది. అందుకని అది కదులుతున్నంతసేపు ఆ వదిలే తత్వం కొద్ది కొద్దిగా వదులుకుంటూ గాఢ నిద్రాస్థితికి వెళ్ళడానికి పట్టే టైంలో వచ్చేవి కలలు. అలాగే మెలకువ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ స్లోగా అలాగే వస్తుంది. అంటే గ్రహించే తత్వం శరీరంలో మేల్కొని గ్రహింపును తీసుకుంటుంది. అది అక్కడే ఉంది ప్రాణశక్తి. అందులో ఉన్న విషయాల గ్రహింపుని నేను విశ్రాంతి తీసుకున్నాను, మళ్ళీ గ్రహించడానికి సిద్ధమయ్యాను అని శరీరం సిద్ధపడి ఉంటుంది మెలకువ అంటే. అప్పుడు స్లోగా మళ్ళీ ఆ పాత విషయాలను తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు మొదటిది నేను, అలా అన్నింటినీ తీసుకుంటుంది. అది మెలకువ. మళ్ళీ అప్పుడు కూడా మీకు ఆ మెలకువ స్థితిలో పూర్ణ మెలకువ వచ్చే వరకు గ్రహింపు తత్వంలో సాగే అన్ని కలలుగా ఉంటాయి. పూర్ణ మెలకువ వచ్చి శరీరం మొత్తంతో పూర్ణ మెలకువ వచ్చి కలిసిపోయినప్పుడు నేను అనుకుని లేస్తాను. ఎన్ని విశ్లేషణలు అంతే. కథ అర్థం అవడానికి అనేక రకాలుగా చెప్పే ప్రయత్నం చేశారు మహాత్ములు. అంతే. మనసు అనేదాన్ని ఒకదాన్ని విడిగా చూపించారు. విడిగా లేదు, అది ప్రాణశక్తి మనసు ఒకటే. అది అర్థం చేసుకునే ప్రక్రియలో విభాగాలుగా చెప్పాల్సి వచ్చింది. ఎందుకని మనుషులు విభాగాలుగా చూస్తున్నారు కాబట్టి, శరీర స్థితిలో అది నిజమే కాబట్టి. అబద్ధం కాదు, నిజమే అది. కానీ శరీర స్థితి ఒకటే లేదు. నాకు 3 స్థితులు ఉన్నాయి. శరీర స్థితి ఉంది, మనోస్థితి ఉంది. అంటే శరీరము ప్లస్ ప్రాణశక్తి. ఇప్పుడు మనసులో ఏముంది, నేను ఎలా ఉంటాను అన్న నా శరీరం రూపం ఉంది, నా గుణగణాలు అన్నీ ఉన్నాయి. అలాగే నాకు భిన్నంగా ఉన్న నేను గ్రహించిన సృష్టికి సంబంధించిన సమస్త విషయాలు, గుణగణాలు, స్వభావాలు అన్నీ ఉన్నాయి. అది మనస్సు. అవి ప్రాణశక్తిలో కలిసి ఉన్నాయి. ప్రాణశక్తిలో కలిసి ఉన్నాయి, విషయాలు కలిసి ఉన్నాయి, అనుభవాలు కలిసి ఉన్నాయి, దృశ్యాలు కలిసి ఉన్నాయి, వాసనలు కలిసి ఉన్నాయి. కానీ వస్తువులు లేవు అక్కడ. అప్పుడు ఉపయోగం ఏముంది? అది మిథ్యాలోకం. వాటిని వదిలేసి ఒట్టి ప్రాణశక్తిలోకి వెళ్ళామనుకోండి, అది సత్యం. మళ్ళీ ప్రాణశక్తి శాశ్వతత్వం. అక్కడ ఏం ఉండదు, అసలు ఉన్నదంతా ఒకటే ఏకత్వం. అది ఆ ఏకత్వములోనే, అంటే ఒక సముద్ర కెరటం ఎగిసిపడినప్పుడు ఏర్పడిన అనేక బుడగల వలె అదే కెరటంలో ఏర్పడినాయి. కానీ బుడగలు అనేటప్పటికి అనేకం అంటున్నాం. కెరటం అయితే ఒకటే. బుడగలన్నీ ఎక్కడ ఏర్పడినాయి? అదే కెరటంలో ఏర్పడినాయి. బుడగలు ఎలా ఏర్పడినాయి? అదే కెరటపు నీటితో ఏర్పడినాయి. ఎందుకు ఏర్పడినాయి? అది ఎగిసి పడటం వలన, దానిలో చైతన్యత ఉండటం వలన. ఇప్పుడు బుడగలు వేరు వేరా కాదు, కెరటమే. మరి బుడగలని ఎందుకన్నాం? గుర్తింపు కోసం ఒక పేరు పెట్టాం, ఆ స్థితిని గుర్తించడానికి. అలాగే ఆ స్థితిని గుర్తించడానికి శరీరము సృష్టి అన్నాం. స్థితి అది. చైతన్య కెరటం ఎగిసిపడినప్పుడు సృష్టిగా ఉంది, కానీ అది చైతన్యమే. అది మొత్తం చైతన్యమే, సృష్టి చైతన్యమే. సృష్టి వేరు, చైతన్యం వేరు కాదు. అందుకని బుడగలు పగిలిపోయి మళ్ళీ నీరైపోయినట్టు, కెరటంలో కలిసిపోయినట్టు, కెరటం సముద్రంలో లీనమైపోయినట్టు ఈ సృష్టి దశ మారిపోతూ ఉంటుంది ఎప్పుడు. అలానే మళ్ళీ సృష్టి ఏర్పడుతూనే ఉంటుంది, కెరటాలు మళ్ళీ వస్తూనే ఉంటాయి. అది చైతన్య లక్షణం. దాన్ని అర్థం చేసుకోవటమే తప్ప అనుభవం ఎలా కుదురుతుంది? అదే మనం అయినప్పుడు ఏకత్వాన్ని అనుభవం ఎలా పొందగలుగుతాం? ద్వంద్వత్వాన్ని అనుభవం పొందగలుగుతాం, అనేకత్వాన్ని అనుభవం పొందగలుగుతాం. అదే శరీరతత్వం. ఇక్కడ అర్థం చేసుకోవాలంటే ఆ అర్థం చేసుకునే ప్రక్రియలో అనేక మంది మహాత్ములు అనేక రకాల గ్రంథాలు రచించి వివరణలు ఇచ్చారు. అవన్నీ వేరు కాదు, వేరుగా చెప్పారు. అర్థం చేసుకుంటాడు మనిషి అని, ఎందుకంటే వేరు భావనలో ఉన్నాడు కాబట్టి. కానీ ఫైనల్గా వచ్చినప్పుడు మొత్తంగా దాని లక్షణాలు ఒకటే చెప్పారు: అఖండము, అనంతము, అనిర్వచనీయము, అవాంగ్మానస గోచరం. అంటే వాక్కుకి మనసుకి కూడా అందదని. ఏ మనసుకి అందదు? అనేక విషయాలతో కూడిన మనసుకి ఎలా అందుద్ది? అది అందులో విషయాలు ఉన్నాయి, అందేది కాదు. ఎందుకంటే మనసులో ఉన్న ప్రాణశక్తి అది తనంతాను ఎలా అందుకుంటుంది? నన్ను నేను ఎలా పట్టుకుంటాను, నన్ను నేను ఎలా కౌగిలించుకుంటాను, నన్ను నేను ఎలా ముద్దు పెట్టుకుంటాను, నన్ను నేను ఎలా అనుభవిస్తాను చెప్పండి. ఇప్పుడు శరీరంతో నన్ను నేను అనుభవించగలనా?
అందుకని నేను అప్పుడు అనుభవించాలంటే నా ఎదురుగా స్త్రీ కావాలి, నేను అనుభవించాలంటే నా ఎదురుగా ఒక పురుషుడు కావాలి, నేను అనుభవించాలంటే నా ఎదురుగా ఒక వస్తువు కావాలి, ఒక దృశ్యం కావాలి, ఒక శబ్దం కావాలి, ఒక పదార్థం కావాలి, ఒక విషయం కావాలి. ఒక్కటే ఇప్పుడు ఒక్కడనే అసలు నేనున్నా కూడా అనుభవించలేను, అనుభవం ఉండదుక. అలాంటి ఏకత్వ స్థితి అది. అందుకని ఇప్పుడు మనసు మీకు పనికిరాదు, మనసులో ఉన్నటువంటి విషయాలు ఇవి. మనసు ఎప్పుడు ఇప్పుడు అనంత ఆత్మశక్తి అనుభవాన్ని పొందలేదు, మనసు మీకు అనుభవాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే మనసులో ఉన్నటువంటి ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి ఏకత్వం, అది దానిలో ఉన్న శరీరపరమైన విషయాలు ఒక మిథ్యాలోకం, దానివల్ల ఉపయోగం లేదు, దాన్ని వదిలేయాలి. దాన్ని వదిలేసినప్పుడు వెళ్ళిన నిద్రాస్థితి ఏదో ఉంది, అది ప్రాణశక్తి స్థితి. అది నిద్రాస్థితి కాదు, చిన్నప్పటి నుంచి అది ప్రాణశక్తి స్థితి. అంటే దాన్ని ఎరుకుతో పట్టేసుకునేవాళ్ళం కూడా, మనమే పట్టుకునేవాళ్ళం చిన్నప్పటి నుంచి అది చెప్పబడి ఉంటే. నాయన నువ్వు ప్రాణశక్తిలోకి స్థితిలోకి వెళ్తున్నావు, తల్లి నువ్వు ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తున్నావు, నిద్రపోవట్లేదు, మళ్ళీ శరీర స్థితిలోకి వస్తున్నావు, మళ్ళీ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తున్నావు. మధ్యలో ఈ కలలోకం దేనికి పనికిరాదు, ఎందుకంటే అటు ప్రాణశక్తి కాదు, ఇటు శరీర స్థితి కాదు అని చెప్పుంటే అసలు గందరగోళం లేదు, చాలా హాయిగా బతికేవాడు. అది చెప్పాలి అంటే జీవన్ముక్తులే ఉండాలి. అందరూ అదే చెబుతున్నారు ఆత్మజ్ఞాన చదువులో మహాత్ములందరూ. నీ స్వరూపము, నీ స్వభావము ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి, అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అలా వెళ్ళి ఆ స్థితిని అనుభవించిన వాళ్ళు కోటాను కోట్లలో ఒకళ్ళిద్దరే ఉంటున్నారు, మిగిలిన వాళ్ళంతా శరీర భావంలో ఉంటున్నారు. అందుకని శరీర భావంలో ఉన్న వాళ్ళు అధికంగా ఉన్న భాష, అధికంగా ఉన్న జీవన విధానం, అధికంగా ఉండి వాళ్ళు మాట్లాడుకునేది సత్యమైపోయింది అందరికీ. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అలాగే పెంచుతున్నారు, అందరూ అందరినీ అలాగే పెంచుతున్నారు, అలాగే అనుకుంటూ జీవిస్తున్నారు. కాబట్టి జీవన్ముక్తులు ఎవరైతే ఆ స్థితిని అనుభవించారో వాళ్ళు చెప్పింది మనకు ఒక అద్భుతంగా, మళ్ళీ ఏదో పొందాల్సిందిగా, అది ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టుగా, లేదా ఏదో అద్భుత లోకంలో ఉన్నట్టుగా, అది మనకు భిన్నమైనట్టుగా, దాన్ని ఏదో తపస్సులు చేసి, ధ్యానాలు చేసి, పుణ్యకార్యాలు చేసి, అనేక రకాల దైవీ కార్యాలు చేసి, రకరకాల సాధనలు చేసి పొందాలి అన్న భావనకి మనం గురవుతున్నాం. అసలు కాదు, అది మనమే. అది మనమే అని తెలుసుకోవటానికి అడ్డుపడుతున్నటువంటి శరీర భావాన్ని అర్థం చేసుకోవటమే తప్ప తొలగించుకోవటం కూడా కుదరదు. ఎందుకంటే శరీరం ఉందిగా, తొలగించుకునేది లేదు ఇక్కడ. శరీర స్థితి నిజమే కదా, నాకు కెరటంలో బుడగ స్థితి నిజమే, ఎప్పటికే కెరటాలు వస్తూనే ఉంటాయి, ఎప్పటికే బుడగలు ఏర్పడుతూనే ఉంటాయి, ఎప్పటికే ఏర్పడిన బుడగలు పగిలిపోతూనే ఉంటాయి. అది మార్పు చెందదు, అది నిజమే. ఆ స్థితికి వరకు అది నిజం అంతే. కానీ శాశ్వత నిజం ఏంటి? అది నీరు, అది సముద్రం, అది శాశ్వత నిజం, అది మార్పు చెందని నిజం. ఇది మార్పు చెందే నిజం, కెరటాలు బుడగలు. అలాగే మనస్సు, శరీరము మార్పు చెందుతున్న నిజం. ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి మార్పు చెందని నిజం. ఇది నేనే. అలా నన్ను నేను అర్థం చేసుకోవటమే తప్ప అనుభవం ఎలా కుదురుతుంది? అసలు అనుభవం ఉండదు అక్కడ. ఏకత్వంలో అనుభవం ఉండదు, అనేకత్వంలో, ద్వంద్వత్వంలోనే అనుభవం ఉంటుంది. బాగా విషయాన్ని ఒకసారి ఆలోచించి చూడండి. మళ్ళీ దీని గురించి ఎంత కావాలంటే అంత చెప్పుకుందాం, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చెప్పుకుందాం. దీన్ని ఇలా విశ్లేషించుకుంటూనే ఉందాం. ఎందుకంటే మన సంపూర్ణతను తెలుసుకునే ప్రయత్నం ఇది. మన సంపూర్ణత ఏంటి? నేను శరీరం అని మనకు తెలుసు, నాకు మనసు ఉందని మనకు తెలుసు, నా బుద్ధి, నా అహంకారం, ఈ శరీరంతో నేను చేసే పనులు, అహంకారంతో నేను మాట్లాడే మాటలు, మనసుతో నేను భావించుకునే ఊహలు, ఇవన్నీ తెలుసు. నేను నిద్రపోతానని తెలుసు, మళ్ళీ మెలకు వచ్చి లేస్తానని తెలుసు. కానీ నేను ప్రాణశక్తినని తెలియదు, అదే ఆనంద ఆత్మశక్తినని తెలియదు. తెలియదు అంటే భావించుకోకపోవటం వల్ల తెలియదు తప్ప అది అక్కడే ఉంది, అది నేనే, నాతోనే ఉంది, అక్కడే ఉంది. ఏ శరీరం నేను అనుకుంటున్నానో, ఎక్కడ అనుకుంటున్నానో అది కూడా అక్కడే ఉంది. ఇప్పుడు అక్కడే ఉన్నదాన్ని పొందటం ఎలా కుదురుతుంది? అదే అయిందాన్ని పొందటం ఎలా కుదురుతుంది? లేకపోతే పొందొచ్చు, ఇంకోటి అయితే పొందొచ్చు. కాబట్టి అదే అని తెలుసుకోవటమే అంతే. అందుకని అదే అని తెలుసుకునే వరకు, ఆ భావదృఢత కలిగే వరకు దాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఏ కన్ఫ్యూజన్ లేదు. అయితే అనేక మంది మహాత్ములు అనేక రకాల గ్రంథాలు రచించి అనేక రకాలుగా విభాగాలు చేసి, కొంతమంది
చక్రాలు అని చెబుతారు, షట్చక్రాలు అంటారు, సప్త చక్రాలు అంటారు, కొంతమంది కుండలని యోగాలు అంటారు, కొంతమంది హఠయోగాలు అంటారు, కొంతమంది రాజయోగాలు అంటారు, కొంతమంది సిద్ధ విద్యలు అంటారు. ఒక పేర్లు కాదు, లక్షల పేర్లు పెట్టారు. ఎందుకు ఇన్ని రకాల మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, దేవుళ్ళు, దేవతలు, అనేక రకాల సాధనా మార్గాలు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పడం ఎందుకంటే దేహస్థితి నుంచి ఎలాగోలా నువ్వు నీ ప్రాణశక్తి స్థితిని, నీలో ఉన్న సంపూర్ణతని తెలుసుకుంటామని. అది వాళ్ళు పాపం ఎవరికి తోచిన ప్రయత్నం వాళ్ళు చేశారండి. ఒక చంటిబిడ్డ ఏడుస్తున్నాడు, బుజ్జగించడానికి ఎవరికి తోచిన ప్రయత్నం వాళ్ళు చేశారంతే. ఒక ఆయన ప్రయత్నించాడు, చంటిబిడ్డ ఆగలేదు. ఇంకో ఆయన ప్రయత్నించాడు, చంటిబిడ్డ ఆగలేదు. ఇంకో ఆయన ప్రయత్నించాడు, చంటిబిడ్డ ఆగలేదు. ఏదో 10వాడికి చంటిబిడ్డ ఆగాడు. ఆ ప్రయత్నం ఆ చంటిబిడ్డకు నచ్చింది. అలా ఎవరికి ఏ ప్రయత్నం నచ్చుతుందో అనేక మంది అనేక ప్రయత్నాలు చేశారు. ఎవరికి ఏ ప్రయత్నం అర్థమవుతుందో అనేక మంది అనేక ప్రయత్నాలు చేశారు. ఇంతకీ నీ శరీరము అంటే ఈ శరీరము నేననే భావన ఎక్కడుందో, ఈ మనసు నేననే భావన ఎక్కడుందో, ప్రాణశక్తి అక్కడే ఉంది, ఆత్మశక్తి అక్కడే ఉంది. ఈ భావాలు ఆ ప్రాణశక్తులు ఆత్మశక్తులు ఉద్భవిస్తున్నవి అక్కడే ఉన్నాయి. అసలు నేను మనసుని, నేను శరీరాన్ని అని భావించుకున్న భావనకి బేసు ప్రాణశక్తి అయి ఉంది, కానీ అది నాకు తెలియదు. అసలు అది లేకపోతే భావాలు కూడా పుట్టవు, కానీ అది నాకు తెలియదు. తెలియంది తెలుసుకోవటమే తప్ప అనుభవించడం ఎలా కుదురుతుంది, పొందటం ఎలా కుదురుతుంది? కానీ పొందటము అనుభవించటం అనేది శరీర భావంలో ఉన్న మనుషులకు అలవాటు కనుక ఆ పదాలతో చెప్పారు. ఆ పదాల కన్ఫ్యూజనే తప్ప ఇక్కడ ఏమీ లేదు. అది నువ్వే. అది కూడా చెప్పారు మహాత్ములు, తత్వమసి అది నీవే అయి ఉన్నావు అని. అయితే అది ఒక్కసారిగా అది అర్థం కాని వాళ్ళకి అనేక రకాలుగా చెప్పే ప్రయత్నంలో అందులో భిన్నత్వం కనబడుతుంది. మతాలుగా భిన్నత్వం కనబడుతుంది, దేవుళ్ళు దేవతలుగా భిన్నత్వం కనబడుతుంది, ఆచార సాంప్రదాయాలుగా భిన్నత్వం కనబడుతుంది, అనేక రకాల సాధనా మార్గాలుగా భిన్నత్వం కనబడుతుంది. ఇదంతా కూడా అది నువ్వే అని చెప్పడానికి చేసే బొజ్జుకింపు, అది నువ్వే అని నీకు అర్థమవటం కోసం చేసిన ప్రయత్నంలోని బొజ్జుకింపు. అంతే తప్ప అనేకత్వం లేదు అసలు అక్కడ. అది నువ్వే అని చెప్పడానికి అనేక మంది అనేక రకాలుగా చేసిన ప్రయత్నాల బొజ్జుకింపది. అందులో మంచివి లేవు, చెడ్డవి లేవు. అది నువ్వేం తెలిస్తే చాలు. ఇందులో బయట వాటిని కొలవకండి. అసలు ఏ దేవుడు గొప్పోడు, ఏ మతం గొప్పది, ఏ గురువు గొప్పోడు అనేదంటే మూర్ఖత్వం, పరమజ్ఞానం. అసలు గొప్ప గొప్ప లేదు, ఉన్నది ఒకటే శక్తి. అది నువ్వని నీకు తెలియటమే. అది నువ్వని నీకు తెలియడానికి ఏదో ఉపయోగపడినా నీకు ఉపయోగపడినట్టే. అంతే సింపుల్. అంతే తప్ప గొప్పది బయట అక్కడ లేదు. నువ్వు దేన్నో పట్టుకు ఎలాడతానంటే మళ్ళీ ఇంకో వైపు పోయావు నువ్వు. మళ్ళీ నువ్వు కోల్పోయావు, సత్యాన్ని కోల్పోయావు. నువ్వు మతాన్ని పట్టుకెళ్ళాడినా, దేవుణ్ణి పట్టుకెళ్ళాడినా, గురువుని పట్టుకెళ్ళాడినా, అవన్నీ గొప్పగానే వెళ్ళాడినా అది నేను తక్కువ చేయట్లా. అవన్నీ నీ సంపూర్ణతను చూపించినప్పుడు ఇంకా ఆడి గొడవ లేదు అసలు. కానీ వాటిని పట్టుకెళ్ళాడినా సంపూర్ణతను తెలుసుకోనంటే మళ్ళీ నువ్వు పక్కతో పోయావు, నిన్ను కోల్పోయావు, నీ పూర్ణత్వాన్ని కోల్పోయావు, నీ సంపూర్ణతను తెలుసుకోకుండా ఇంకో తప్పుదారిలోకి వెళ్ళిపోయావు. అది నీకు ఉపయోగపడదు. మళ్ళీ అది భ్రమే, మళ్ళీ అది మనసై కూర్చుంటుంది. మిథ్యాలోకం, దేనికి ఉపయోగపడని లోకం అయిపోద్ది. దాన్ని అలాంటి వాటిని త్రిశంకు స్వర్గాలని పేర్లు పెట్టి కథలు రాశారు. అడే పోకండి అని, వాటిని సక్రమంగా ఉపయోగించుకోండి అని. ఎక్కడ ఏంటి సక్రమంగా అంటే ఎక్కడ నేను ఈ శరీరం అనుకుంటున్నానో, ఎక్కడ నేను నాకు మనసు ఉందనుకుంటున్నానో అక్కడే నా ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి మీదే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కలిసే ఉన్నాయి. కాకపోతే నేను ప్రాణశక్తిని అనుకోవట్లా, అనుకోవాలంతే. ఇప్పుడు అది అక్కడే ఉన్నప్పుడు, అదే నేనై ఉన్నప్పుడు, అదిలోంచి ఆ నేనైన స్థితిలోంచే నేను శరీరం అనుకుంటున్నప్పుడు, ఆ నేనైన స్థితిలోంచే నాకు మనసు ఉందని నేను అనుకుంటున్నప్పుడు, ఆ నేనైన స్థితిలోనే నేను అనేకంగా భావించుకొని ప్రవర్తిస్తున్నప్పుడు ఆ స్థితి నేనని తెలుసుకుంటే సరిపోద్ది తప్ప, అది ఆల్రెడీ నేనే అని తెలుసుకుంటే సరిపోద్ది తప్ప దాన్ని కొత్తగా పొందటం ఎలా కుదురుతుంది, దాన్ని కొత్తగా అనుభవించటం ఎలా కుదురుతుంది? ఆల్రెడీ అందులోంచి నువ్వు అన్ని అనుభవాలు, జీవిత అనుభవాలు, శరీర అనుభవాలు, మనో అనుభవాలు పొందుతున్నావు, సృష్టి అనుభవాలు పొందుతున్నావు. అది ఏ అనుభవం లేని ఏకత్వ స్థితి. ఏకత్వం అని ఎందుకంటున్నానంటే ఒకటే ఉంటే అనుభవం ఉండదు. ఇప్పుడు నువ్వు మనిషిగా ఒక్కడవే ఉన్నా, నువ్వు స్త్రీగా ఒక్కదానిగా ఉన్నా సృష్టి మొత్తం అనుభవాలు ఉండవు. నువ్వు తప్ప ఎవరు లేరని అసలు అనుభవం ఉండదు. నేనని అనాల్సిన భావన కూడా ఉండదు, నేనని అనుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆలోచించి చూడండి.
ఒకసారి ఈ విధంగా ఆలోచించి చూడండి. అలా మనం ఎన్ని విధాలుగా కుదిరితే అన్ని విధాలుగా చెప్పుకొని మన సంపూర్ణతని మనం తెలుసుకుందాం. ఎందుకంటే అది మనదే కనుక, మనమే కనుక. శరీరపరంగా మనందరం వేరు వేరు, మనోపరంగా అది మిథ్యాలోకం. మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. అందుకే ఎవరి మానసిక భావనలు ఇంకోళ్ళకి తెలియదు, వాళ్ళకి తప్ప. ఎందుకని అది పనికిరాని లోకం. మనోలోకం పనికిరాని లోకం, ఎవరికి పనికిరాదు. ఇంకా శరీరలోకం శరీరపరంగా అందరికీ పనికి వస్తుంది, సృష్టి అందరికీ పనికి వస్తుంది. కానీ ఎవరి మనోలోకం వాళ్ళకే ఉపయోగపడేది, ఇంకోళ్ళకి ఉపయోగపడదు. అందుకని ఎవరి మనోలోకము ఇంకోళ్ళకి తెలియదు, కనపడదు, వినపడదు, అసలు తెలియదు, తెలిసేలా లేదు. ఎందుకని అది వృధాలోకం, మిథ్యాలోకం. అది ఎవరికాళ్ళు ఆ మిథ్యని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అంతే. అందరికీ ఇక ఇంతమంది లేని ఏకత్వ లోకం ప్రాణశక్తి. అందరికీ ప్రాణశక్తి ఒకటే, అందరూ ఆ శక్తిలో ఒకటైపోతారు, ఏకమైపోతారు. అందుకే అందరికీ గాఢ నిద్ర స్థితి ఒకటే. చూడండి, మీరు గమనించి చూడండి, మీకే అర్థమైపోద్ది. ఇందులో అద్భుతం కూడా లేదు. అందరికీ నిద్రాస్థితి ఒకటే, గాఢ నిద్రాస్థితి ఒకటే. అందరికీ కలల స్థితి ఒకటే, మిథ్యాలోకం ఒకటే. అందరికీ మెలకువలో శరీర లోకం ఒకటే. అందరికీ చెట్లు చెట్లుగానే కనబడతాయి, మనుషులు మనుషులుగానే కనబడతారు, జంతువులు జంతువులుగానే కనబడతాయి. అందరికీ పంచేంద్రియ అనుభవాలన్నీ ఒకలానే ఉంటాయి. అంటే ఏంటి? అందరం ఉన్నాం అనుకున్నప్పుడు అందరికీ సత్యం ఒకటే. అందరం నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు అందరికీ సత్యం ఒకటే, లేము, ఏమీ లేదు, నేను లేను, మీరు లేరు, అసలు సృష్టి లేదు, లేదు అన్న ఏకత్వము. ఏమీ లేదన్న ఏకత్వము, ఏ అవసరము లేదన్న ఏకత్వము. అవసరము లేదు, ఏమీ లేదు, ఏకత్వం. దాన్ని అవసరం లేనప్పుడు దాన్నే పూర్ణత్వం అన్నారు. ఏ అవసరం లేనిపోతే సంపూర్ణత అన్నారు. ఏమీ లేనప్పుడు ఏ అవసరం లేదు, సంపూర్ణత అని కూడా చెప్పుకోక్కర్లేదు, అర్థం చేసుకోవటం, దానికి పేరు పెట్టక్కర్లేదు. ఈ ఏమీ లేని స్థితి నుంచి అన్నీ ఉన్న శరీర స్థితికి, అనేకం ఉన్న శరీర స్థితికి రావడానికి మధ్యలో ఒక మిథ్యాలోకాన్ని క్రాస్ చేసి వస్తున్నాం. అంటే అందులో ప్రాణశక్తి కొంత ఉంది, దీని జ్ఞాపకాలు కొంత ఉన్నాయి. ఎండమావుల్లో నీళ్ళలాగా ఆ జ్ఞాపకాలు ఉపయోగం లేదు. అయితే ఎవరికి తెలుస్తే? ఆ ఒక్క మనిషికే తెలుస్తాయి. అందుకే భర్త జ్ఞాపకాలు భార్యకి తెలియదు, కొడుకు జ్ఞాపకాలు తండ్రికి తెలియదు, మనసు తెలియదు ఎవరికే. ఎవరి మనసులో ఏముంది ఎవరికి తెలియదు. ఎందుకని? అసలు అది ఒక మిథ్యాలోకం, అది పక్కవాడికి ఉపయోగం అసలు లేదు. వీడు ఆ మిథ్యాలోకంలో తన సృష్టి ఎలా చేసుకు జీవించుకుంటాడో వీడికి ఒక్కడికే ఉపయోగం అది. ఎందుకంటే శరీర భావంతో వీడు జీవిస్తాడు కనుక. కానీ మళ్ళీ శరీర లోకంలోకి వచ్చి పంచేంద్రియాలతో జీవిస్తున్నప్పుడు అందరికీ అన్నీ ఒకలానే ఉన్నాయి. దృశ్యాలన్నీ ఒకలానే కనబడతాయి, శబ్దాలన్నీ ఒకలానే కనబడతాయి. ఎవరైనా ఇప్పుడు ఒక శబ్దం చేశారనుకోండి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా వినపడదు అది. కానీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా మనోభావన కలుగుతుంది. మనసు ఎవరికల్లా సొంత సృష్టి, మిథ్యాలోకం అది. అలాగే ఒక దృశ్యం చూసామనుకోండి కంటితో, అందరికీ దృశ్యం ఒకలానే కనబడుద్ది. కానీ మనోభావంలో ఆ దృశ్యాన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు ఊహించుకుంటారు. ఎందుకని? అది మిథ్యాలోకం, అది ఎవరికాడు తయారు చేసుకుంటున్నాడు, పక్కవాడికి అది సత్యం కాదు. అందుకని శరీరపరమైనటువంటి సృష్టి, శరీరపరంగా అందరికీ ఒకే రకమైన సత్యం, ఒకే రకమైన అనుభవాలు ఉంటాయి, పంచేంద్రియ అనుభవాలు. అలాగే నిద్రాస్థితి మొత్తం అందరికీ ఒకటే అనుభవం, లేమి లేదు, ఏమి అవసరం లేదు. మిథ్యాలోకం పనికిరాంది కనుక ఎవడగాడిది అంతే, అది పనికిరాంది, ఎవరికి ఉపయోగం లేదు. అందుకని అందరికీ అసలు ఒకలా ఉండదు. అది ఎవరు ఎలా కావాలనుకుంటే అలా తయారు చేసుకుని ఒక పనికిరాని లోకం, ఎండమావుల లోకం అది. దీన్ని అర్థం చేసుకుంటే చాలు. మామూలు స్థితులు కూడా భౌతికంగా మనకు అలాగే ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మీకు ఎక్కడైనా ఇందులో అర్థం కానిదంటే తప్పకుండా ప్రశ్న రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్పుకుందాం, ఎన్నిసార్లైనా చెప్పుకుందాం. నేను చెప్పిన విధానం మీకు శాస్త్రపరంగా ఆ పదాలు ఉపయోగిస్తూ, ఇంతకుముందు అనేక మంది మహాత్ములు ఉపయోగించిన పదజాలాలు, పుస్తక పదజాలాలు ఉపయోగించినట్టు ఉండకపోవచ్చు. చెప్తున్న అనేక రకాలుగా మహాత్ములు చెప్పినవన్నీ కూడా దాన్ని అర్థం చేసుకోవటానికి విభాగాలు చేశారు. ఇప్పుడు పంచకోశాలని చెప్తారు, పంచకోశ మార్గంలో కొంతమంది చెబుతారు, షట్చక్రాల మార్గంలో కొంతమంది చెబుతారు, కుండలిని యోగం అని కొంతమంది చెబుతారు, అనేక రకాల విధానాలుగా చెబుతారు. ఇదంతా ఏంటి అంటే ఏదో ఒక రకంగా నీకు అర్థం అవటానికి అనేక మంది చేసిన అనేక రకాల బొజ్జగింపు ప్రయత్నాలు. నిన్ను నువ్వు తెలుసుకో, నీ సంపూర్ణతను తెలుసుకొని దానికోసం ఏర్పాటు చేయబడిన పరిమిత సాధనా మార్గాలు. పరిమిత మనిషికి పరిమిత
శరీర భావంలో ఉన్నవాడికి పరిమితంగా ఏర్పాటు చేయబడిన సాధనా మార్గాలు. ఆ పరిమితాలే మతాలైనవి. ఆ పరిమితాలే దేవుళ్ళు, దేవతలు, సాధనలు, విధానాలు, పద్ధతులు, గురువులు, మహాత్ములైనవి. ఈ పరిమితాలన్నీ నీలో ఉన్నటువంటి అపరిమిత, అనంత, అఖండ, అనిర్వచనీయ ప్రాణశక్తి అని పిలువబడుతున్న ఆత్మశక్తి వైపు, నీ సంపూర్ణత వైపు నిన్ను తీసుకెళ్ళి అది నువ్వే అని నీకు చెబుతాయి. అందులో నువ్వు పొందేది ఏముండదు, ఆల్రెడీ అది నువ్వే ఉన్నావు. కొత్తగా పొందేది ఉండదు, అనుభవం ఉండదు. అది నువ్వే అయినప్పుడు నిన్ను నువ్వు ఎలా పొందుతావు? నిన్ను నువ్వు పొందటం ఏంటి అసలు? నువ్వే కదా. ఇప్పుడు రాత్రి నిద్రలోంచి లెగిసి శరీరాన్ని చూసుకుని అమ్మయ్య నా శరీరం నాకుంది, నన్ను నేను పొందాను అనుకుంటున్నావు. మనం అనుకోవట్లేదే. మరి రాత్రి నిద్రలో శరీర భావం లేదుగా, వదిలేసాంగా మొత్తం. ఇప్పుడు రాత్రి నిద్రపోయినప్పుడు శరీర భావం లేదు, కుటుంబ సభ్యులు లేరు, ధన సంపదలు లేవు, నేను నాది నా వాళ్ళన్నీ వదిలేస్తే కదా నిద్ర వస్తుంది. ఆలోచనలన్నీ వదిలేసాం కదా. మళ్ళీ పొద్దున్నే లేచి అమ్మయ్య నా శరీరం ఉంది, మా ఆవిడ ఉంది, పిల్లలు ఉన్నారు, నేను నాది నా వాళ్ళన్నీ ఉన్నాయా లేవని ఎత్తుకుంటున్నావా? లేదు, కంటిన్యూటీ జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నన్ను నేను పొందటం ఉండదు. నన్ను నేను పొందక్కర్లా, నేనుగానే ఉన్నాను. ఇప్పుడు నిద్రలో వదిలేశాను అనుకున్నప్పుడు వదిలేయబడలేదు. ఆ నిద్రని ఒక ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాను. ఇప్పుడు మెలకు వచ్చి శరీర స్థితిలోకి వచ్చి పట్టుకున్నాను అన్నప్పుడు భాషాపదంగా చెప్పుకుంటున్నాను తప్ప పట్టుకునేది ఏమీ లేదు. ఎందుకని పట్టుకునేది అంటే అన్నీ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు నా శరీరంలో అవయవాలన్నీ ఉన్నాయా లేవా, మా ఆవిడ ఉందా లేదా, మా పిల్లలు ఉన్నారా లేరా, నా బంధువులంతా ఉన్నారా లేరా, నా ఆస్తులు, నా సంపాదనలు, నా వస్తువులు, విషయాలు అన్నీ ఉన్నాయా లేవా, అమ్మయ్య ఉన్నాయి అనుకోవాలి. చూడండి, ఏదైనా ఎక్కడైనా వస్తువు పెట్టి మర్చిపోయి చాలా మంది తాళాలు అక్కడెక్కడ పెట్టి మర్చిపోతుంటారు. వాహనాలకు తాళాలు అయ్యి మర్చిపోయి ఎతికి ఇసిగిపోయి దొరికితే ఎంతో ఆనందం పడిపోతాం, కొత్తగా దొరికినట్టు. అలా కొంతమంది డబ్బులు అక్కడ ఇక్కడ దాచి మర్చిపోతుంటారు. ఏ చీరల కింద పోపుల డబ్బాలను పెట్టి మర్చిపోతుంటారు. మళ్ళీ అది దొరికినప్పుడు కొత్తగా దొరికినట్టు భావించుకుంటాం. ఎందుకంటే దాన్ని వదిలేసాం, మనసులోంచి పోయింది అనుకుని వదిలేసాం, మర్చిపోయాం. అసలు పోయిందని కూడా అనుకోవడం, మర్చిపోయాం దాచి. ఇప్పుడు కొత్త డబ్బు దొరికినట్టు ఆనందిస్తాం, కాదు అది మన డబ్బే. అలా నువ్వు కొత్తగా ఏదో దొరికినట్టు ఆనందించడానికి ఏమి ఉండదు ప్రాణశక్తిలో. అది నువ్వని ఇంతకుముందు తెలుసుకోలేదంటే అది నీ తత్వం, నీ సంపూర్ణత్వం. నేను శరీరం అనుకొని బతికేస్తున్నావు, మనసు అనుకొని బతికేస్తున్నావు. ఇలా బతికేయటానికి ఆధారంగా ఉన్న సంపూర్ణమైనటువంటి ప్రాణశక్తి అదే పూర్ణ ఆత్మశక్తి. అది ఏకంగా ఉంది. అది నువ్వేం తెలుసుకోవటమే. అప్పుడు అక్కడ అనుభవం ఉండదు, పొందేది ఉండదు. అది కేవలం అర్థం చేసుకోవటమే. నన్ను నేను పొందటం ఉండదు. ట్రై చేసి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా మీకు ఏం అర్థం కాలేదో, ఎక్కడ అర్థం కాలేదో అడగండి. ఒకవేళ అర్థమైనా కూడా మళ్ళీ అర్థమైన విషయం వేరొకరిని అర్థమైనట్టు ఉండదు. వెంటనేసేపు మళ్ళీ అనుమానాలు పుడతానే ఉంటాయి. శరీరంతో జీవిస్తున్నాం కనుక మళ్ళీ ఎన్నిసార్లు అయినా అడగండి, మళ్ళీ ఎన్నిసార్లు అయినా చెప్పుకుందాం. అలా దాన్ని పొందే వరకు చెప్పుకుంటూనే ఉన్నాం, తప్పకుండా చెప్పుకుంటూనే ఉంది. ఎందుకంటే సాధన ఇది చదువుకుంటున్నాం విద్యాలయంలో. వచ్చే వరకు చదువుకోవాల్సిందే, పాస్ అయ్యే వరకు చదువుకోవాల్సిందే. కాబట్టి ఆ స్థితి అనుభవం అయ్యే వరకు చదువుకున్న అర్థమైనా ఆ స్థితిని నేను గుర్తించాలి. అనుభవం అంటే మళ్ళీ అనుభవం అవుద్ది అనుకోకుండా పదాలు వాడుతున్నాం. బెల్లం తిన్నట్టు, అన్నం తిన్నట్టు, కూరగాయలు తిన్నట్టు, స్త్రీ పురుష శారీరక సంపర్కం జరిగినట్టు, శబ్దస్పర్శ రూపరస గంధముల అనుభవాలు అయినట్టు అలా అనుభవం అవ్వదు. అక్కడ అనుభవమే ఉండదు. అసలు నేనేం తెలుస్తుందండి. కానీ పదం వాడేటప్పుడు అనుభవాలు అలవాటు కనుక అనుభవం అంటే అలవాటుగా వాడుతున్నాం, అంతే. తప్పు పదం అది. అనుభవం అనే పదం వాడకూడదు అక్కడ. దానివల్ల ఈ గందరగోళాలు కూడా, ఈ అనుమానాలు కూడా వస్తున్నాయి మనుషులందరికీ. నేనని తెలుస్తుంది, అవగాహన అవుతుంది, అంతే. ఏం ఉండదు అక్కడ. అనుభవించడానికి ఏం ఉండదు, పొందటానికి ఏం ఉండదు. అది నేనేం తెలుస్తుంది, అంతే. ట్రై చేయండి. మళ్ళీ మీకు సందేహం వస్తే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు, సరిగ్గా చెప్పటం లేదు అనుకున్న వాళ్ళు, లేదా ఆ మహాత్ముడు చెప్పినట్టు, ఆ గ్రంథం చెప్పినట్టు, ఇది చెప్పినట్టు, అది చెప్పినట్టు నువ్వు చెప్పడం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెబుతున్నావు అనుకునేవాళ్ళు, అయ్యా మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం. ఎలాగోలా దాన్ని అర్థం చేసుకున్నామని నేను ప్రయత్నించుకుంటూ నేను పడుతున్న పాటలు ఏమున్నాయో అది నాలాంటి సోదరులు కొంతమంది చెప్పమని అడుగుతున్నారు, వాళ్ళతో పంచుకుంటున్నాను అంతే. నేనేమి జ్ఞానిని కాదు, అనుభవమైన వాడిని కాదు, నేను అతి సామాన్యుడను.
నన్ను క్షమించి వదిలివేసి మీకు నచ్చిన మార్గాలలో, మీకు నచ్చిన గ్రంథాలతో, మీకు నచ్చిన మతాలతో, మీకు నచ్చిన గురువులతో, మీకు నచ్చిన సాధనా మార్గాలతో హాయిగా సాగిపోండి. మాకేం అభ్యంతరం? ఎవరికి అభ్యంతరం అసలు ఈ సృష్టిలో ఉండదు. ఎవరి మార్గంలో వాళ్ళు ప్రయాణించుకుంటూ వెళ్ళిపోవచ్చు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.